ఒక టైం మనిషి డయాలిసిస్ పోతే 2 కేటగిరీ ఉంటుంది డయాలిసిస్. ఒకటి ఓల్డ్ పీపుల్ లైక్ మై ఫాదర్ అట్ ద ఏజ్ ఆఫ్ 76 ఇది. ఇంకొకటి యంగ్స్టర్స్. అది 3 కేటగిరీ చెప్పొచ్చు. ఒక కేటగిరీ ఓల్డ్ పర్సన్స్, 2 కేటగిరీ ద పర్సన్ హూ ఈజ్ ఎర్నింగ్ మనీ, అంటే లేబర్ క్లాస్ ఆర్ అఫీషియల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఎంటర్ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర డిపెండ్ అయ్యింది. థర్డ్ కేటగిరీ కిడ్స్. అంటే ఫస్ట్ కేటగిరీ అయితే సన్స్ అండ్ డాటర్స్కి 50% ప్రాణం పోతుంది. ఎవరు తీసుకుని పోయేది డయాలిసిస్, ఎవరు వాపస్ తెచ్చేది, అదంతా చేస్తూ ఉంటే వాళ్ళకి ఏం పని ఉంటుంది, అది డ్యామేజ్ అవుతుంది. సెకండ్ కేటగిరీ దోస్ హూ ఆర్ ఎంప్లాయిడ్, వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ విల్ డివాస్ట్, అంతా అవతలకు వస్తారు వాళ్ళ ఫ్యామిలీ. థర్డ్ కేటగిరీ కిడ్స్. కిడ్స్కి ఏమైనా అయితే ఎంటర్ ఫాదర్ అండ్ మదర్ ఆఫ్టర్ దెమ్ బై లివింగ్ దేర్ జాబ్. ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ది స్పెండ్. సో నేనేం చెప్పేదంటే మా శరీరంలో ఎంత శక్తి ఉంది అంటే మేము దానికి ఇది నరిష్మెంట్ చేయాల, పోషణ చేయాల. ఆ పోషణ చేస్తే ఆటోమేటిక్లీ అది యాక్టివేట్ అవుతుంది. సో అదే నా బుక్లో ఈజ్ హోలీనెస్ దలై లామా ఈజ్ అ నొబెల్ లారెట్, వరల్డ్ పీస్కి వాళ్ళు ఉండారు. ఫస్ట్ నేను వాళ్ళ ఇది చూపిస్తాను. ఏమి ఫార్వర్డ్ లెటర్ ఇచ్చిండారంటే యూ కెనాట్ ఇమాజిన్. అది ఆమెట ఐ విల్ షో దిస్ వన్. ఫస్ట్ నేను చెప్తాను అంటే కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను చెప్పినాను, ప్రపంచంలో అందరూ పబ్లిక్కి ఇది చేసి మిమిక్రీ చేసి లూట్ చేసి చూస్తారు. ఇది అది కాదు, ఇది లైఫ్ ఇచ్చేది. ఇప్పుడు చూడండి రాసిండాను, ఫస్ట్ నేను రాసిండేది. ఇది ఏ సైంటిఫిక్ బ్రేక్ త్రూ ద వరల్డ్ యాజ్ ఎట్ టు విట్నెస్, హోప్ టు దోస్ హూ లాస్ట్ హోప్. ఇది ఎక్కడ లేదు వరల్డ్లో. ఎవరైనా చెప్తే నేను అది చేస్తాను ఇది చేసినంతే అంత అబద్ధము. ఇన్ క్రానిక్ డిసీజెస్ అబద్ధము. అందరూ కొంచెమంది ఉండారు, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్. ఏం కిడ్నీ ఉంది అది డ్యామేజ్ చేసిండారు, ఏం లివర్ ఉంది అది డ్యామేజ్ చేసిండారు. అది వాళ్ళంతా వచ్చి నాకు చెప్తారు, సార్ మీరు ఐఏఎస్ ఆఫీసర్, మీరు కలెక్టర్ ఉండే, మీ కమిషనర్ ఉండే, మీరు సెక్రటరీ ఉండే, మీ దగ్గర నాకు ఇది ఉంది. అందరూ చెప్తా ఉండరు పోండి రాజు దగ్గర. నాది ల్యాబొరేటరీ అంతే. దట్ కెన్ బి ప్రాక్టీస్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, లైక్ హౌ డాక్టర్ రవీంద్ర గారు టీమ్ అండ్ దేర్ ఇది చేస్తూ ఉండేది. ఎనీబడి కెన్ ప్రాక్టీస్. ఎలాంటి డాక్టర్ ఉండారు అని నేను చెప్తా ఉండేది. దానికి బోత్ రెస్పెక్ట్లో నేను చెప్తా ఉండేది. ఇది రీడిఫైనింగ్ ది మెడికల్ సైన్స్. ఐఎమ్ కాలింగ్ రీడిఫైనింగ్. అంటే ఏమి విజ్ఞానం లేదు అది విజ్ఞానము విశ్వంకి ఇస్తూ ఉండేది. ఇది ఏమీ లేదు. ఇప్పుడు నేను ఏది బుక్ రాసిండాను, ఇన్ అనదర్ 2 weeks ఆర్డర్ బుక్ వస్తుంది. ఆల్ ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్కి ఇస్తూ ఉన్నాను ఫ్రీ కాపీ. ఆల్ చీఫ్ మినిస్టర్స్, ఆల్ మినిస్టర్స్ అండ్ ఆల్ ఆనరబుల్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్స్కి ఇస్తూ ఉంటాను. దే ఆర్ ఆల్ పాలసీ మేకర్స్ అండ్ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్టర్స్. ఒక్క టైం వాళ్ళు చదివితే దే విల్ సీ దట్ వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ ఆయుర్వేద. ఆమెట ఇది డాక్టర్ రాజూస్ పాత్ బ్రేకింగ్ సైంటిఫిక్ ఇన్వెన్షన్. ఎవరో చేసింది నేను కాపీ చేస్తా ఉన్నది అది కాదు. నెక్స్ట్ నేను చెప్తాను, వీ హ్యావ్ టు సీ దట్ వాట్ ద పవర్ ఆఫ్ అవర్ బాడీ. అదే డిస్కవర్ యువర్ బాడీస్ ఇడెన్ పవర్. ఒక్క టైం ఇది చదివితే 50% రోగం పోతుంది. ఆమెట లైవ్ బుక్ ఇన్ ద వరల్డ్ సో ఫార్ ఎవరు లైవ్ బుక్ రిలీజ్ చేసిండేది టిల్ నౌ. దిస్ ఈజ్ అ లైవ్ బుక్. ఒక చాప్టర్ ఉంది, ఆ చాప్టర్లో రాసిండాను రీడిఫైనింగ్ మెడిసిన్ ఇన్ ద వరల్డ్. దాంట్లో అంత క్యూఆర్ కోడ్ ఉంది.
క్యూఆర్ కోడ్ వేస్తే ఆటోమేటిక్లీ వస్తుంది. అప్డేటెడ్ విత్ రియల్ టైమ్ క్లినికల్ ఎవిడెన్స్, పేషెంట్ టెస్టిమోనీస్ అండ్ రీసెర్చ్ ఇన్సైట్స్ వయా క్యూఆర్ కోడ్ టెక్నాలజీ. ఇది జస్ట్ లైక్ ఇది కాదు. ఏమి భగవంతుడు నాకి ఏమిచ్చిండాడు, జనరేషన్ టు జనరేషన్ ఏమీ వేయలేదు. లక్కీలీ నా ల్యాండ్ దగ్గరనే ఇది ఇండస్ట్రియల్ ఏరియా అయింది. సో అల్టిమేట్లీ మాదేమి వరల్డ్కి హ్యాపీనెస్ ఇవ్వాల. వరల్డ్ ఏమైనా హ్యాపీనెస్ అయితే ఆ హ్యాపీనెస్ మాకు వస్తే అది అన్ఈక్వేటెడ్ విత్ ఎనీథింగ్ ఎల్స్. సో ఇప్పుడు చూడండి ఏమి రాసినారు అని చెప్తాను, అప్పుడు మీకు ఇది పవర్ ఏమి ఉంది నేను చేసేది చూడండి. In this book, Dr. S.M. Raju, a retired IAS officer, draws on more than 3 decades of observation to explore innovative approaches to chronic and degenerative disorders, approaches that have led to చూడండి genuine healing and regeneration. One world figure రాసేది, it is not so easy. He recognizes that the body possesses a strong innate capacity to heal itself, and that traditional systems such as Ayurveda, with their emphasis on balance of mind and body, address the roots of illness rather than merely its symptoms. In today's fast world, managing our emotional lives is as vital as one minute. ఇక్కడ ఇంట్లో ఇది ఉంది, ఇది వర్క్ చేస్తుంది. మీటింగ్ నడుతుంది అమ్మా, మీటింగ్ నడుతుంది. He recognized that body possesses a strong innate capacity to heal itself. ఇప్పుడు ఫారెస్ట్లో ఏమన్నా అనిమల్స్కి అయితే దానికి ఏమి డాక్టర్ లేదు, ఏమీ లేదు, ఆటోమేటిక్లీ సరిపోతుంది అది. బట్ వీఆర్ హ్యావింగ్ సైకోసోమాటిక్, అదవుతుంది ఇదో అవుతుంది అని. అండ్ ఇప్పుడు ఏమన్నా ఇది అనిమల్కి ఇదైతే పోయి కొంచెము ఇది గ్రాసెస్ తింటుంది, ఆమెట ఇది ఇంకేమి తినలేదు, బాడీ ఆన్ ఇట్స్ ఓన్ ఇట్ విల్ గెట్ ఈల్డ్. సో అట్లే మా బాడీ అట్లుంది కెపాసిటీ, మాకి వీ హ్యావ్ ఫర్గటన్ దట్. దిస్ ఇస్ వాట్ హీ సేస్. హీ రికగ్నైజ్ దట్ ద బాడీ పొసెస్ ఏ స్ట్రాంగ్ ఇన్నేట్ కెపాసిటీ టు హీల్ ఇట్ సెల్ఫ్, అండ్ దట్ traditional systems such as Ayurveda, with the emphasis on balance of mind and body, address the roots of illness rather than merely its symptoms. Nadi symptoms clear chesidi kaadu. It activate the root at the mitochondrial level. But we should have faith in our body, faith on our food, and we should keep our mouth under control. In today's fast world, further he says, managing our emotional lives is as vital as caring for our physical health. Just as we learn to cleanse the body to prevent illness, we must learn to recognize, reduce, and do away with destructive emotions such as anger, anxiety, and fear. Idantha culminating into diseases. Further రాస్తారు, ఐ ట్రస్ట్ దట్ రీడర్స్ విల్ ఫైండ్ ద స్టోరీస్ గ్యాదర్డ్ ఇన్ దీస్ పేజెస్. నేను ట్రూ స్టోరీస్ ఇచ్చిండాను దాంట్లో బుక్లో, బోత్ ఎంగేజింగ్ అండ్ ఇన్స్ట్రక్టివ్. యాజ్ డాక్టర్ రాజు రిమైండ్స్ అస్, రిస్టోరింగ్ హోప్ ఈజ్ ద ఫస్ట్ మెడిసిన్. ఇప్పుడు మార్నింగ్
రామ్ గారు అని ఒకరు టెలిఫోన్ చేసిండే, సార్ మా సనికి ట్రీట్మెంట్ చేస్తూ ఉండారు, ఇది ఇంకా ఏమీ అయ్యింది లేదు అని. నేను చెప్పేవాళ్ళకి ఇన్ ఎండ్ స్టేజ్ మీ సన్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉండేది. ఆల్ ద మెడికల్ సైన్స్ హ్యావ్ సెడ్ నథింగ్, దెన్ వీఆర్ ట్రీటింగ్. హ్యావ్ పేషెన్స్, అండ్ ఇట్ ఇస్ లైక్ ఎ వార్, అండ్ వీ కెనాట్ సే ఆల్సో 100% అదవుతుంది ఇదవుతుంది అని. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ బాడీలో ఎట్లెట్లుంది నోబడి నోస్ ఇట్. బట్ ఫర్ ద పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏముంది అకార్డింగ్లీ నేను చెప్తా ఉండేది. ఇప్పుడు చూడండి, ద జెంటిల్మెన్ నేమ్ ఈజ్ విజయ్ కుమార్, అండ్ ఫ్రమ్ దిస్ నైబరింగ్ డిస్ట్రిక్ట్. ఎట్లా బాగా అయిందని వాళ్ళు చెప్తా ఉండారు. మీరు ఇంతే మీకే తెలుస్తుంది. 30 years డయాబెటిక్ పేషెంట్, డయాబెటిక్స్ వస్తే 35% పీపుల్, 30 to 35% క్రానిక్ కిడ్నీ డిసీజ్ అవుతారు అని ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ బ్రుసెల్స్ ఉంది యూరోప్లో, అది చెప్పిండారు. ఇప్పుడు చూడండి వాట్ ఈ సేయింగ్. అప్పుడు మీకు ఇది అవుతుంది. చెప్తాను. 30 years old diabetic patients, he was on insulin with tablets and so many other tablets, Naprosave, calcium tablet, and sodium tablet, and protein powder, and cholesterol tablet, blood thinner tablet. ఇంత నేను చెప్తాను, అంత ఆహారంలో ఉంది, నా మెడిసిన్లో ఉంది. మీరేమైనా ఇది చేస్తే వెరీ క్విక్ ఈ రెస్పాన్స్ వస్తుంది, లేకపోతే స్లో అని మందికి ఇదవుతుంది. ఇడిస్తే ఏమవుతుంది అంటే డయాలిసిస్ పోవాలా, లేకపోతే నేనేం చెప్తానో అది ఫాలో చేయాలా. ఇది చూడండి, ఇన్ 1 month he got HbA1c 8.9 to 6.7. I think 6.7 ఆల్రెడీ నేను మీకు అడ్రస్ చేసేదానికి తయారు చేసినాను. అండ్ అండ్ వాళ్ళు చెప్తారు, యూ రియలీ ఫీల్ ఇట్ ఏమి అని. ఏమండి ఏం పని చేస్తూ ఉన్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. చెప్పండి, ఏం ప్రాబ్లం ఉండే మీకు? క్రియాటిన్ 2.1 ఉంది. క్రియాటిన్ అమెటా డయాబెటీస్ ఉందా? డయాబెటీస్ 30 years నుంచి డయాబెటీస్. లాస్ట్ మంత్ 14th ఇక్కడికి వచ్చాను. 14th April 2026 వచ్చింది. అప్పుడు మెడిసిన్స్ తీసుకున్నాను, 1 month వాడాను. క్రియాటిన్ 1.4 కి రెడ్యూస్ అయింది. ఆమె ఇది ఈజీఎఫ్ఆర్ రేట్ అది టెస్ట్ చేసింది కదా, అది చేస్తే బాగుంటుంది. బాడీలో ఏమేమి చేంజెస్ అయింది చెప్పు. బాడీలో 5 kilos తగ్గాను. ఆమెట వాకింగ్ 1 hour చేస్తున్నాను. ఇంతకుముందు 5 నిమిషాలు కూడా నడవలేకపోతా ఉంది. ఆయాసం వస్తా ఉంది. ఆయాసం అంతా తగ్గింది. ఇప్పుడు 1 hour, ఉదయం 1 hour, సాయంత్రం 1 hour నడుస్తాం. గ్రేట్. ఓవరాల్ ఆమెట డయాబెటీస్ అంతా 100% క్లియర్ అని కనిపిస్తుంది. డయాబెటీస్ ఇంకా తగ్గాల. ఇప్పుడు ఎంత ఉంది HbA1c? HbA1 6.7. అంటే ఇట్స్ నార్మల్ ఉంది. అర్లియర్ ఇక్కడ మీరు వచ్చిండ్రు కదా, అప్పుడే ఎంత ఉంది? 8.9 అట్లా. చూడండి, 8.9 రెడ్యూస్ టు 6.7. ఇప్పుడు దానికి ఏమి మందు వద్దు, అలోపతిక్ మందు డయాబెటీస్ కి ఇదే చాలు. ఎలాంటి <7.5 ఉంటే నేను చెప్తాను ఏమీ మందు వద్దు అని నా ట్రీట్మెంట్ లో. వెరీ గుడ్, బాగుండారు. అక్కడ ఎట్లయితుంది, ఎట్లా డిఫరెన్స్? యాక్టివ్ గా ఉన్నాను. కొన్ని స్టెప్స్ కూడా ఎక్కలేకపోతే కలెక్టర్ ఆఫీస్ 4 స్టెప్స్ ఎక్కితే నిలబడిపోవాలి, కొంచెం మళ్ళీ పైకి ఎక్కాలా, అట్లా ఉంటే ఇప్పుడు మామూలుగా స్పీడ్ గానే. డాక్టర్ అంతా ఏం చెప్పిండే మీకు? డాక్టర్ క్రియాటిన్ కి మామూలుగా అలోపతి దగ్గరికి పోవాలా, పోయేసి అది చెక్ చేయించమని చెప్పాడు. నేను పోలేదంటే
డైరెక్ట్లీ ఇట్లే అక్కడ డయాలిసిస్ అంటే 2.1 ఉంది. డయాలిసిస్ రికమెండ్ చేస్తాడు. నెఫ్రాలజీ కాడికి పొమ్మన్నాడు. నేను అంతలోపల అయ్యాను. చూడండి, జనరలీ కిడ్నీ ఫెయిల్యూర్ అయితే అంత డాక్టర్కి ఫియర్ సైకోసిస్ ట్రీట్మెంట్ చేస్తే ఏమవుతుంది అంటే దే విల్ సెండ్ ఫర్ నెఫ్రాలజిస్ట్ ఓన్లీ. బట్ ఇప్పుడు ఈ డిడెంట్ పోయింది, డైరెక్ట్లీ ఫిజిషియన్ చెప్పే నెఫ్రాలజీ పోవాలా అని ఇమీడియట్లీ నా దగ్గర వచ్చిండారంటే కాన్ఫిడెన్స్ ఎంత ఉండే వాళ్ళకి అని నేను మీకు చెప్తాను. అంటే మీరు నెఫ్రాలజీ ఎక్కడ పోయింలేదు, డైరెక్ట్లీ అంత కాన్ఫిడెన్స్ ఉండే ఇక్కడ. ಗ್ರೇಟ್. ನಿಮ್ಗೆ ಏನ್ ಪರಿಚಯ? ನಾನು ಕೆಲಸ ಅಲ್ಲಿ ಗೊತ್ತಾಯ್ತು. ಐ ಗಾಟ್ ಇಟ್. ಗ್ರೇಟ್ ಅಪ್ಪ, ಯು ಆರ್ ದ ರಿಯಲ್ ಏಂಜಲ್ ಗಾಟ್ ಟು ಹಿಮ್. ದೇವ್ರು ಕೊಟ್ಟಿದ್ವರ ಅವರಿಗೆ. ಗ್ರೇಟ್. 4 ತಿಂಗಳು ಮುಂಚೆನೇ ಹೇಳಿದೆ ಸರ್, ನಾನು ಬನ್ನಿ ಸರ್ ನಾನು ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತೀನಿ. 4 months బ్యాక్ ఓన్లీ వాళ్ళు చెప్పిండారు, ఇన్లేదు ఎలాంటే భయము. సో ఆమెట ఈజ్ ఆల్సో వెరీ బిగ్ కాంట్రాక్టర్, ఇది బళ్ళారిలో ఇక్కడ చేస్తూ ఉండారు. త్రూ దట్ కనెక్టివిటీ అప్పుడు వీళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకి కాన్ఫిಡೆನ್ಸ್ వచ్చింది. ఇది 100% ಕ್ಯೂರ್ ಆಗತ್ತೆ. ಪಾಪ ಈಗ ಇದೆಲ್ಲ ಒಂದು 20 ವರ್ಷದ ಫೈಲ್ ಇದೆ ಅವರು. ನಾನು ಇದೆಲ್ಲ ಇಟ್ಬಿಡ್ದೆ, ಒಂದ್ಸಲ ಹೋಗಿ ಬರ್ರಿ ಅದೇನೋ ಧೈರ್ಯ ಮಾಡಿ ಹೊಟ್ಬಿಟ್ಟಿ ನೋಡ್ರಿ. 30 years ಡಯಾಬಿಟಿಸ್ ಕರ್ಕೊಂಡ್ ಬಂದಿ ಬಳ್ಳಾರಿಂದ. ನಿಮ್ಗೆ ಸೋಗ್ತಾರೆ 100%. వెరీ గుడ్ అప్ప, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకొకటి లివర్ సిరోసిస్ చెప్తాను. దట్ ఈజ్ ఫ్రమ్ ఇది ఏమిటి చిత్తూరు డిస్ట్రిక్ట్లో వాళ్ళది. మీకు 65 year old ఏజ్ మీకు. అవునండి. మీరు 1 month మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారు. మిరకల్ డ్రింక్స్, న్యూ ఆయుర్వేద, బికాస్ ఆఫ్ దిస్ క్రానిక్ లివర్ డిసీజ్. మీరు చెప్పండి, ఎప్పటి నుంచి ఇది ప్రాబ్లం ఉంది? ఇక 1 month ట్రీట్మెంట్ లో ఏమేమి బాడీ చేంజెస్ అయింది ఎలాంటే, సుమన్ టీవీ గారు నాకు చెప్పారు, సార్ మేము అంతా ఇది ప్రచారం చేసి అందరికి హెల్త్ ఇవ్వాలని. సో యూ టేక్ ద టెస్టిమోనీ వెన్ ఎవర్ ద పేషెంట్ కమ్స్. దానికి చెప్పండి, నాకు ఖుషి అయింది మీకు చెప్తా ఉంటే. తప్పకుండా సార్. డాక్టర్ రాజు గారు నిజంగా ఈ మిరకల్ డ్రింక్స్ నిజంగా మిరకలే ఒక అద్భుతం అని చెప్పచ్చు. ఎందుకంటే నేను నా పేరు మీరే చెప్పారు, జి విజయ్ కుమార్. నేను చిత్తూరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాను. నేను సోషల్ గ్యాదరింగ్స్ తో కలిసి మా ఫ్రెండ్స్ తో ప్లస్ అసోసియేషన్ మీటింగ్స్, పార్టీస్, డ్రింక్స్ 40 years నాకు అలవాటు లేదు. అది కొద్దిగా బాగా ఎక్కువ అయిన తర్వాత అబ్బాయి నెదర్లాండ్స్ లో ఉన్నాడు. అతనే ఫస్ట్ గూగుల్లో చూసి సెర్చ్ చేసి అతను సజెస్ట్ చేశాడు, వై డోంట్ యూ గో ఫర్ డాక్టర్ రాజు గారు మిరకల్ డ్రింక్స్, చాలా మిరకల్ సృష్టిస్తూ ఉంది అన్నాడు. దానికి ముందు నాకు 5 years ఫేమస్ డాక్టర్స్ హాస్పిటల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది ఆల్మోస్ట్ ఇది లాస్ట్ స్టేజ్ అండి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే ఉంది ఆప్షన్, మా మెడిసిన్స్ అన్ని ఏమీ పనిచేయట్లేదు అన్నారు. సో లాస్ట్ మంత్ మా దగ్గరికి వచ్చాం. అంతకుముందు నాకు నడవడానికి కొంచెం ఈజీగా ఉండేది కాదు, ఫ్లెక్సిబుల్గా ఉండేది కాదు. తర్వాత నేను వాక్ చేస్తున్నప్పుడు కొంచెం కూర్చోవాలనిపించేది, ఇక నడవలేమనిపించేది. ఆ తర్వాత 1 month ఇక్కడ రావడము, లాస్ట్ మిమ్మల్ని కలవడము, ఇక్కడ వచ్చి మిగతా పేషెంట్స్ వాళ్ళందరూ చూసి ఈ డ్రింక్స్ రెగ్యులర్గా తీసుకుంటున్నాము. మిగతా ఏమేమి ఫుడ్ ఐటమ్స్ చెప్పారో
అవాయిడ్ చేయమని ఆల్మోస్ట్ 90% అవాయిడ్ చేశాను. డ్రింక్స్ అలాంటిది తీసుకోవడం లేదు. మీ సజెస్ట్ చేసిందని విన్న తర్వాత ఐఎమ్ ఫాలోయింగ్ 90%. లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇది. అప్పుడు ఆకలి వేసేది కాదు, ఇప్పుడు బాగా ఆకలి వేస్తుంది. వాష్రూమ్కి వెళ్తే ఫ్రీక్వెంట్ నాకు బాగా ఈజీ మోషన్స్, ఈజీ యూరినల్స్ అన్నీ వస్తున్నాయి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను మిగతా వాళ్ళు కూడా చెప్పేది ఏమంటే, నేను లాస్ట్ స్టేజ్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంప్రూవ్మెంట్ స్టేజ్కి వచ్చాను. కాబట్టి ఇదే మన చివరి దశ ఇంకోకుండా ఒక్కసారి మీరందరూ కూడా ఇక్కడ ఆర్టీ నగర్లో, బెంగళూరులో ఉన్న ఎవరైనా చెప్తారు. మెడికల్ డాక్టర్ రాజు గారు అని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆమె వాకింగ్ అంతా వాకింగ్ 3 kilometers అప్ అండ్ డౌన్ వెళ్ళి వస్తాను. హ్యాపీగా నాకేం అలసట అనేది కనిపించలేదు. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అది చూసినాను, రిపోర్ట్ చేంజ్ అయింది, హిమోగ్లోబిన్ అంతా ఇంప్రూవ్ అయింది, ఆమె ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అయింది. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ చెప్పచ్చు. మానవాళికి మంచి చేసే ఇలాంటి డాక్టర్ గారిని కానీ ఇలాంటి ఆవిష్కర్తని కానీ ఎక్కడ చూడలేదు మనము. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్త తీసుకుంటారో అదేవిధంగా మీరు కూడా వెంటనే మీ ఇంట్లో వాళ్ళని కానీ ఎవరిని కానీ బంధువులు, స్నేహితులు ఎవరికైనా ఉంటే ఇలాంటి లివర్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, క్యాన్సర్ కానీ నయం అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, చెప్పగలుగుతున్నాను. థ్యాంక్స్ అండి. వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇట్లా రికవరీ అవుతుంది. ఇప్పుడు చూడండి, మా తెలుగు బుక్ ఉంది, అది డిజిటల్ కాపీ ఉంది. అందరికీ ఇది వాట్సాప్లో పంపించిండారు అని ఐ కెన్ ఇది ఇమాజిన్. లేకపోతే నేను రిక్వెస్ట్ చేస్తాను బాబు గారికి, ఆమెట డాక్టర్ రవీంద్ర గారికి. సో ఇది ఓపెన్ చేస్తాను. దీంట్లో ఏమేమి ఇంపార్టెంట్ కంటెంట్ ఎలాంటే, మా కంప్లైంట్లో మెయిన్ కీ పర్సన్స్ ఆంధ్ర వాళ్ళు ఉండారు. సో నాకి తెలుగు ట్రాన్స్లేషన్ అంతా ఇది లేదు. ఓన్లీ అదర్ దాన్ తెలుగు అండ్ హిందీ కొంచెము ఇది అవుతుంది. చూడండి, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నోబడీ కెన్ రైట్. ఇది శ్రీపద్ నాయక్ సార్ గారు రాసినది. ఐఎమ్ ప్లీజ్డ్ టు అప్రిషియేట్ ద నోవెల్ హెర్బల్ ఎలెక్సిర్ డెవలప్డ్ బై ఎస్ఎం రాజు ఐఏఎస్. The product is an outcome of Sri Raju's deep interest, scientific acumen, and hard efforts to have explored a natural modality of various herbal ingredients for holistic health promotion with restorative and revitalization properties. I have personally experienced health benefits. చూడండి, ఈ పర్సనలీ వాళ్ళకి ఇది అది ఇది రాసింది ఆమెట. జనరలీ no product will be launched by the honorable judges. ఇప్పుడు ఆనరబుల్ జడ్జెస్ ఉండారు, ఫినల్ సెరటి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసినాను, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్స్, ఓన్లీ ఇక్కడ కటోజ్ గారు ఉండారు ఫార్మర్ అడ్వైజర్, వాళ్ళకి ఎక్సెప్ట్ ట్రీట్మెంట్ అందరికీ ఇచ్చినాను. సో ఇప్పుడు దీంట్లో వెరీ క్లియర్ ఉంది, ఇంపార్టెంట్ ఏమి ఆయుర్వేదం అంటే ఏమి అంతా రాసి, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ రాసిందాను ఇది ఏమిటి, ప్రత్యేక ఆహారం అంటే ఏమేమి డిసీజ్కి ఏమేమి అని. ఒకటి ఇంపార్టెంట్ మూత్రపిండుల డిసీజ్. దాంట్లో ఏమేమి డిసీజ్కి ఏమేమి వస్తుందో చూడండి. మూత్రపిండలకి డయట్ అంటే ఇదంతా డిసీజెస్కి ఒక డయట్, ఒక ఆహార పద్ధతి. పేజ్ నెంబర్ 14 to 15 ఉంది. అది దాంట్లో ఏం రాసిండానో అది వాళ్ళు 100% ఫాలో చేయాల. ఆమెట రాసిండాను డ్యూరింగ్ ట్రీట్మెంట్ ఇది ఏమేమి సింథటిక్ టాబ్లెట్స్ 10th పేరాలో రాసిండాను. త్వరగా
ఇది అయ్యేదానికి ఏమేమి సింథటిక్ మందులు ఇస్తే బాగుంటుంది అని. ఇట్స్ లెఫ్ట్ టు యువర్ చాయిస్. ఆమెట డయాబెటిక్, ఆమెట థైరాయిడ్ మందు ఎప్పుడు ఎట్లెట్ట తగ్గించేది అది రాసిన్నాను. ఇది ఏమీ లేదు, 40 pages ఉంది. దాంట్లో అంత రాసిన్నాను. ఫాలో చేస్తే ఆటోమేటిక్లీ ఇది రిజల్ట్స్ వస్తుంది. ఇప్పుడు నెఫ్రాలజిస్ట్ చెప్తారు కురాకులు తినొద్దు, ఆకులు తినొద్దు, అట్లా ఇట్లా అని. సో వాళ్ళు ఎవరు తండ్రి మీద ఎక్స్పెరిమెంట్ చేసింది లేదు, నేను చేసిన్నాను. అది ఎట్లా ప్రిపేర్ చేసేది అది ఇంపార్టెంట్. ఏమి అంతా మిక్స్ చేయాల అంటే పొటాటో, ఆమెట పల్సెస్ అంటే ఇది పప్పులు, ఆమెట ఆకులు లేకపోతే కురాకులు వేసి నీళ్ళేసి బాయిల్ చేసి అది ఇది చేయాల, వేరే చేయాల, డిస్కార్డ్ చేయాల. ఆమెట ఒగ్గన కన్నడము చెప్తాము అంటే ఇది చేసేది 1/2 teaspoon to 1 teaspoon చేయాల. ఏమిటి? ఎనీ ఆయిల్ అంటే కోకోనట్ ఆయిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ఇది ఏమిటి గీ, ఓన్లీ 1 teaspoon. అది పేషెంట్ కాదు, ఎంటైర్ ఫ్యామిలీకి. అదో ఒగ్గడ చేసి మసాలా అంతా మెడిసిన్ వాల్యూ, టమాటో, అమ్మట ఇది ఏమి అది ఏమంటారు ఇది ఇది ఉంటుంది, సెంట్ పండ్లో ఏమో చెప్తారు దాన్ని, ఇది అది ఐ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ ఇన్ తెలుగు. అది ఆమెట మసాలము అంతా వేసి ఇంకేమి ఫైనల్ స్టేజ్ వచ్చింది అని అప్పుడు దాన్ని తీసుకొని అప్పుడే బాయిల్ చేసి ఏమి నీళ్లు తీసుకుంటారో దాంట్లో మిక్స్ చేసి అదముకో అది బాయిల్ చేసి ఎప్పుడు సాల్ట్ వేస్తారో అప్పుడు తీయవల పేషెంట్కి ఎంత కావాలని. ఆమెట ఫ్యామిలీ మెంబర్స్ సాల్ట్ ఇవ్వాల. ఇట్లా చేసి ఆ పేషెంట్కి ఒక మీల్కి ఒక పాకెట్ దొరుకుతుంది, సాల్ట్ పాకెట్ ఇయ్యాల. అప్పుడు వాళ్ళు ఎక్కువ తింటారు, ఏమి ఆకులు కురాకులు అంతా. లేకపోతే రైస్ లేకపోతే చపాతీ తింటారు ఎక్కువ, అది విషము. మోర్ దాన్ 25% చపాతీ ఆర్ రైస్, అది దాంట్లో 70% షుగర్ ఉంటుంది, 4 to 30% ప్రోటీన్ ఉంటుంది. అది కరిగేలేదు, దానికి క్రియేటిన్ తగ్గలేదు, ఇది తగ్గలేదు. సో దిస్ ఇస్ ద టిప్స్. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను. సో అది నాకు చెప్తే ఆటోమేటిక్లీ నాకు నేను ఆన్సర్ చేసేదానికి బాగుంటుంది. సో బికాస్ మీ దగ్గర అడిగితే ఆ పాయింట్స్, అది నేను చెప్పేది ఏమంటే ఒకరేమైనా ఒక క్వశ్చన్ అడిగితే సేమ్ క్వశ్చన్ వేరే వాళ్ళు రిపీట్ చేస్తే ఏమి యూజ్ లేదు, దానికి పూరా నేను ఆన్సర్ ఇస్తాను. సో ఆటోమేటిక్లీ వేరే వాళ్ళు వేరే క్వశ్చన్ ప్రిన్సిపల్స్ అడిగితే బాగుంటుంది. ఎనివే మీరు లెట్ మీ సీ ఎట్లెట్ల క్వశ్చన్స్ వస్తుందని ఐ విల్ అడ్రస్ ఇట్. ఓకే సార్, ఇందులో మన ప్రోటోకాల్ డాక్టర్ రాజు గారి ప్రోటోకాల్ వాడుతున్న పేషెంట్స్ కూడా ఉన్నారు. సో మీ పేషెంట్స్ నుంచి ఎవరైనా ఒకళ్ళు మైక్ అన్మ్యూట్ చేసుకొని ది రిలయబుల్ క్వశ్చన్ అనేది ఒకటి ఇచ్చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఆ క్వశ్చన్ అనేది అర్థమయ్యేటట్టుగా ఉండాలి. సో కాబట్టి ఎవరికైనా క్వశ్చన్ ఎవరికైనా ఇబ్బంది ఉన్నా లేకపోతే డౌట్స్ ఉన్నా ఈ ప్రోగ్రామింగ్లో ఈ ప్రోటోకాల్లో ఈ ట్రీట్మెంట్లో ఏమన్నా చేంజెస్ ఉన్నా కానీ మీరు యూ కెన్ ఆస్క్, ఎవరైనా అడగొచ్చు. ఒకళ్ళు మైక్ అన్మ్యూట్ చేసుకొని ఆస్క్ ద క్వశ్చన్. ఎనీవన్? ఎనీ క్వశ్చన్స్ ఎలాంటే మిస్టర్ వినోద్, మీరు ఆల్రెడీ మిరాకిల్ డ్రింక్స్ 1.5 months నుంచి వాడుతున్నారు. సో కాబట్టి మీకు ఎలా ఫీల్ అవుతున్నారు, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మిస్టర్ వినోద్ కుమార్. హాయ్ సార్. హాయ్, చెప్పండి. నాకు ఆర్థరైటిస్ ఉంది. చైల్డ్హుడ్ 7th standard నుంచి ఉంది ఆర్థరైటిస్.
ఓ రొమాటెడ్ ఆర్థరైటిస్. ఆ, ఆల్కలైన్ ఆ, ఉంటే నార్మల్గా అలోపతి వాడేవాళ్ళము. చిన్నప్పటి నుంచి అలోపతినే వాడాము. అరౌండ్ ఇప్పటికి నా 7th స్టాండర్డ్ నుంచి ఆ, ఇది 2024 వరకు అలోపతి మెడిసిన్సే వాడాము. 2025 మే వరకు. అదేమైందంటే ఇది వరకు మెడిసిన్స్తో వర్క్ అయ్యేది, తర్వాత మెడిసిన్స్తో వర్క్ అవటం ఆగిపోయింది 2015లో. అప్పుడు బెంగళూరు వెళ్ళి చూపించుకుంటే ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఇన్ఫ్లిక్సిమాబ్ అని ఏవో ఉన్నాయి, అవి ఇంజెక్షన్స్ ఒక 4 times 2 డోసెస్ ఇస్తే అప్పుడు సబ్సీడ్ అయింది. దాని తర్వాత ఒక 10 years మళ్ళీ ఆ, ఏమీ లేదు, ఆర్థరైటిస్ సిమ్టమ్స్ కానీ ఏమీ లేవు. మళ్ళీ 2023 ఎండింగ్, 2023 మిడ్లో మళ్ళీ స్టార్ట్ అయింది. బ్యాక్ పెయిన్ రావటం అలా స్టార్ట్ అయ్యి యాంక్యులైజింగ్ స్పాండిలైటిస్ అని అన్నారు. సో అలా చూస్తే మళ్ళీ ఇది వచ్చింది, ఏం చేయాలని ఆలోచించాం. మళ్ళీ వెళ్తే మళ్ళీ ఇంజెక్షన్స్ ఇస్తారు, అవి కంటిన్యూస్గా అంటే ప్రాబ్లం అని తెలిసినా కూడా ఇంకా చేసేదేం లేక వెళ్ళాము. వెళ్ళి ఒక 4 doses తీసుకున్నాం అరౌండ్ 6 months. తగ్గుతుంది కానీ మళ్ళీ వచ్చేస్తుంది, ఏం చేయాలో తెలియట్లేదు. ఇంకప్పుడు ఇలా కాదు, అలోపతి కాదని మా మిస్సెస్ చెప్తే హోమియోపతి ట్రై చేసాము. రవీందర్ సార్ దగ్గరికి వెళ్ళాము. రవీందర్ సార్ హోమియోపతిలో కూడా మెడిసిన్స్ ఇచ్చి 1 year ట్రీట్ చేశారు. అది తగ్గుతా వచ్చింది, బెటర్గా ఉంది అనుకున్నాము. ఈ ఇయర్ ఫిబ్రవరిలో ఒక 1 month పెయిన్ కిల్లర్స్ కూడా వేసుకోలేదు, ఏది హోమియోపతిలో ఇచ్చిన పెయిన్ కిల్లర్స్. ఓకే బెటర్గా ఉంటుందన్న అనుకున్నాము. మళ్ళీ ఉగాది తర్వాత ఫ్లేర్ అప్ అయిపోయింది. మొత్తం అసలు ఇంకా నడవలేని సిచ్యువేషన్ వచ్చేసింది. అసలు ఎటు వెళ్ళలేక, నడవలేక, కూర్చోలేక, అసలు ఇంకా ఏం చేయలేనేమో అనుకున్నాను. దాని తర్వాత ఇక మళ్ళీ రవీందర్ సార్ ఇలా మిరాకిల్ డ్రింక్స్ అని ఉన్నవి, అవి ట్రై చేస్తారా, కాకపోతే ఫుడ్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి చెప్పింది, మీరు ఆలోచించి డిసైడ్ అయ్యి చెప్పండి అన్నారు. అది ఒక 1.5 month ముందు వెళ్ళి వెంకట్ సార్ని కలిసాము ఇక్కడ ఎల్బీ నగర్లో. వెంకట్ సార్ని, గాయత్రి మేడంని ఇలా మిరాకిల్ డ్రింక్స్ ఇచ్చి మంకీ డైట్ ఇచ్చి ఫాలో అవ్వమన్నారు. యాస్టీస్గా ఇనీషియల్గా కొన్ని అర్థం కాకపోయినా, మేము చేసే వాటిలో తప్పులు వచ్చినా ప్రతిరోజు కాల్ చేసి ఎలా చేస్తున్నారని అడిగి చేయటం వల్ల సింక్ అయిపోయాము. ఓకే ఇది ఇలా చేయాలి కరెక్ట్గా అనేది అర్థమైంది. సో ఇప్పుడు కొంచెం నడవగలుగుతున్నాను నేను, అంటే వాకింగ్ డైలీ చేస్తున్నాను. మార్నింగ్ ఒక 1/2 hour, ఈవినింగ్ ఒక 1/2 hour, మార్నింగ్ కొంచెం ఎక్సర్సైజ్ చేస్తున్నాను ఇప్పుడు. ఇది వరకు అయితే అసలు ఇంట్లో నడవటానికే ప్రాబ్లంగా ఉండేది. ఇక్కడ ఆఫీస్ చైర్ ఉంటే దాంట్లో అటు ఇటు మూవ్ అయ్యేవాడిని. ఇప్పుడు ఇంట్లో నడవగలుగుతున్నాను, వాకింగ్ షూస్ వేసుకుని చేయగలుగుతున్నాను, షూస్ వేసుకుని వెళ్తున్నాను. ఇంట్లో అయితే స్లిప్పర్స్ వేసుకుంటే బెనిఫిటబుల్గా ఉంటుంది, తగ్గుతుంది అనేది అర్థమవుతుంది, నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. చాలా రోజుల తర్వాత ఈ రోజే కొంచెం ఫాస్ట్గా వాక్ చేయగలిగాను. ఓకే, థ్యాంక్ యూ. గ్రేట్ అండి, రియలీ ఐఎమ్ టెలింగ్ యూ. థ్యాంక్ యూ. అదే నౌ ఇది మీరు మోర్ దాన్ 45 members ఉన్నారు. 45 members అంటే ఐ కెన్ సే దట్ 4 lakh members, బికాస్ హ్యూమన్ కనెక్టివిటీ ఇస్ అ స్ట్రాంగ్ కనెక్టివిటీ. నేను చెప్తాను ఇప్పుడు డిసీజ్ ఏమి, ఇదిని చెప్తారు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే మా శరీరం అంగంకి ఏమి ఉంది, ఫెన్సింగ్. ఇప్పుడు ఫర్ ద గార్డెన్ ఫెన్సింగ్ ఏముంటుంది, టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ద అనిమల్స్, అది ఆ ఫెన్సే తింటుంది, అది ఏమి గార్డెన్ని. అట్లే ఇక్కడ ఇమ్యూనిటీ ఏం పవర్ ఉంటుంది, ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద ఆర్గన్, దట్ ఇట్ సెల్ఫ్ విల్ ఈట్ అవే ద ఆర్గన్. సో ఈ డిసీజ్లో
AVN, avascular necrosis, ankylosing spondylitis, rheumatoid arthritis, pemphigus vulgaris, ఆమెట autoimmune liver disorder, ఆమెట type 1 diabetes. Type 1 diabetes అంటే 18.7 HbA1c I have seen. In 74 days it has reduced to 6.7. ఆమెట so many diseases, SLE ఇదంతా ఉంది. ఇప్పుడు నేనే చెప్తాను నా స్టోరీ. నాకి ప్రాబ్లం ఉండే సరిపోయినాయి, ఇప్పుడు ఇది సైన్స్ వచ్చినది. రీసెంట్లీ ఐ వెంట్ టు వియట్నాం ఇన్ 2023. కొంచెం జర్మనీలో బ్యాక్ పెయిన్ ఉండే. ఆమె ఏజ్ ఫ్యాక్టర్ అవనొచ్చు. ఐఎమ్ 66 నౌ కంప్లీటింగ్. దెన్ వెన్ ఐఎమ్ హియరింగ్ ఫ్రమ్ ద పేషెంట్స్, నాకు ఇదయింది. దెన్ దిస్ టైమ్ ఐ హ్యావ్ ట్రైడ్ ఆన్ మై బాడీ. 35 days I was on monkey diet. 100% డిసపేర్ అయింది బ్యాక్ పెయిన్. అర్లియర్ ఏమన్నా అట్లా ఇట్లా బెడ్లో రోల్ చేస్తే స్లోలీ నేను ఐ యూస్ టు గెట్ అప్. ఎట్లా ఏమవుతుంది అని అంటే మంకీ డైట్లో అంత శక్తి ఉంది. కోతి ఆహార పద్ధతిని చెప్తాను, దాంట్లో బ్యూటిఫుల్లీ రాసిండాను. ఎనీథింగ్ యూ కెన్ ఈట్ నాన్ అన్కుక్డ్. ఆమెట దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాయి అంటే కోకోనట్, ఆమెట కోకోనట్ ఆయిల్, కోకోనట్ మిల్క్, ఆమెట పీనట్స్ శనగిత్తనాలు, ఆమెట ఇది కడలపప్పుని కన్నడంలో చెప్తాము చిక్పీ అంటే ఇది సోక్డ్. అదంతా తింటే ఎట్లా బాడీ అవుతుందంటే యూ కెనాట్ ఇమాజిన్. మాది 70,000 years హ్యూమన్ హిస్టరీ ఫ్రమ్ ద నేచర్. ప్రకృతి దగ్గర పోతే అది అప్పుకుంటుంటుంది. ప్రకృతి అవే అయితే మేమే సఫర్ చేయాల. దిస్ బాయ్ ఐఎమ్ రియలీ హ్యాట్స్ అప్ టు హిమ్. Sir, can I share his video? Just we recorded the video, sir. Yes, please. You are really great. Another Bhagavantudani, I am happy to give life to such people in the entire Andhra and Telangana. Rising education topic or చేయలేండి. అప్పుడు వచ్చేసరికి వాక్ కూడా చేయలేని పరిస్థితి. వాకింగ్ మొత్తం రైట్ సైడ్ పార్ట్ అంతా సివియర్ పెయిన్స్ ఉన్నాయి. వాక్ కూడా చేయలేని పరిస్థితి. ఇప్పుడు స్టిక్ యూజ్ చేసి వాక్ చేయగలుగుతున్నాను. కొంచెం లెగించి ఒక 3-4 steps వేసాక స్టిక్ లేకుండా కూడా వాక్ చేయగలుగుతున్నాను. బెటర్ గానే తగ్గుతుంది అనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. Really great. ఇదే సీయింగ్ బై బిలీవింగ్. చూస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. మీ ఆత్మలో ఉంది ఒక బాగా పని చేయాలా, హ్యుమానిటీకి ఇవ్వాలని. దానికే మీరు ఇంత ఇది చేసి జస్ట్ ఆర్లీ మీరు రవీంద్ర గారు వచ్చింది 2 months బ్యాక్ లేకపోతే 2.5 months బ్యాక్ అని అనిపిస్తుంది. విత్ ఇన్ దట్ టైమ్ ఇది చేస్తూ ఉంటారు. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు యూ. యూ జస్ట్ సెండ్ మీ దట్. ఎలాంటే నా దగ్గర లేదు ఈ ఇట్లా టెస్ట్ మనీ. ఇది avascular necrosis and ankylosing spondylitis slowly they will become like crawling like a monkey. అట్లా అవుతుంది ఎంటైర్ బాడీ. రొమాటైడ్ ఆర్థ్ర ఇట్లా అవుతుంది. అంత అగైన్ నార్మల్ అవుతుంది. అంత శక్తి ఉంది మా శరీరంలో. ప్రాపర్ ఫుడ్ అండ్ అసిడిక్ నేచర్ టు ఆల్కలైన్ నేచర్ తేవాల. సోరియాసిస్ 30 years సోరియాసిస్ పోతుంది విత్ ఇన్ నో టైమ్. యూ కాంట్ ఇమాజిన్ 30 years సోరియాసిస్ 1 monthలో 20-30% క్లియర్ అవుతుంది. ఆమెట ఇదవుతుంది. ఐ విల్ షో యూ వన్ వెరీ షీఈస్ 21-year-old girl and I told her మీరేమైనా నా మాటలు ఇంతే సరిపోతారు, లేకపోతే మీకు ఎవరు పెండ్లు వేయలేదు అని చెప్పా. షీఈస్ స్టడీడ్ ఇన్ US
షీ కేమ్ టు మీ అండ్ చెప్తాను ఎట్లుండే అంత శరీరంలో ఉంది. ఐ టుక్ ఓన్లీ దిస్ పార్ట్. నెక్స్ట్ ఆఫ్టర్ 15 days చూడండి ఎట్లా అయింది. ఆమెట ఆఫ్టర్ 1 month చూడండి ఎట్లా అయింది. ఇట్లా దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ అవర్ బాడీ. మాకేమంటే ఇది లేదు. ఇంకొకటి చెప్తాను, నిప్పుల్లో అబ్నార్మల్ డిశ్చార్జ్ అయితే ఉండే. షీఈ్ 44-year లేడీ అండ్ హస్బెండ్ వచ్చే టు గెట్ డయాబెటీస్ ట్రీట్మెంట్. బై సీయింగ్ ద క్రౌడ్ వానికి మైండ్ చేంజ్ అయ్యింది. వై కాంట్ ఐ టేక్ ఫర్ మై వైఫ్ ఆల్సో. ఆఫ్ టేకింగ్ ద ట్రీట్మెంట్ రాసిండారు. 1 year ప్రాబ్లము 1 weekలో సరిపోయిందేంటి చూడండి. అదే నేను చెప్తాను. నిప్పల్ డిశ్చార్జ్, నిప్పల్ చూడండి. స్క్రీన్ షేర్ చేయొచ్చు. ఓ సారీ, అది చేసింది లేదా? ఎక్స్ట్రీమ్లీ సారీ. ఐ విల్ జస్ట్ షేర్. చూడండి స్కిన్ చూడండి. when they took treatment, how the body was. I have taken both hands and it was so itching. US లో చదివి she came over here for treatment only. And ఇది after 15 days changes. ఇది after 1 month changes. Same uncooked diet, monkey diet. Entire itching పోయింది. చూడండి how the body is having innate power to get correct itself. ఆమెట నిప్పల్ డిశ్చార్జ్ చెప్పినానా కదా, అది చూపిస్తాను ఎట్లా రాసిండారు వాళ్ళు. ఎలాంటే ఏమన్నా ఇదే ప్రాబ్లం ఉంటే ఇక్కడ భగవంతుడు నాకు ఇచ్చిండాడు అట్లా డిసీజెస్కి. ఇది ప్రిస్క్రిప్షన్లో డాక్టర్ రాసిండారు 6 months అనేది. 6 months కాదు, 1 year నిప్పల్ డిశ్చార్జ్. సో అబ్నార్మల్. ఎవరు అలోపతిక్లో అయిన లేదు, హోమియోపతిక్లో అయిన లేదు, ఆయుర్వేదంలో అయిన లేదు. దిస్ ఈజ్ మై రీసెర్చ్ వర్క్. ఇక్కడ రాసినారు. ತುಂಬ ಧನ್ಯವಾದಗಳು ಸರ್. 1 year ಪ್ರಾಬ್ಲಮ್ ಓನ್ಲಿ 1 week ಅಲ್ಲಿ ಕ್ಲಿಯರ್ ಆಗಿದೆ ಸರ್. యూ కెన్ ఇమాజిన్. సో యాల చెప్తానంటే ఇంకొకటి జెనెటికల్ డిజార్డర్. అది 2016లో వచ్చింది, కెరటోకోనస్ అని. అంటే ఐ సైట్ స్లోలీ డిసపియర్ అవుతుంది. ఏమీ అయ్యలేదు. అగైన్ ఫాదర్ కేమ్ ఫర్ ద ట్రీట్మెంట్. బై సీయింగ్ ద మాబ్ హీ టుక్ ఫర్ డాటర్. ఐ గేవ్ మై నంబర్. అది ఇది ఇస్తున్నారు చూడండి. ఇది ఐ శుక్తిజాని ఏం రాసిన. హాయ్ సార్, మై నేమ్ ఇస్ శుక్తిజా. మై పేరెంట్స్ హ్యాడ్ మెట్ యూ ఆన్ 6th March regarding my father treatment, Nagbhushan's diabetes and my keratoconus treatment. They told me that you have requested feedback after 15 days miracle drinks treatment for keratoconus. Tomorrow afternoon will be my last dose for 15 days. I have improved vision and less visual discomfort, especially at night time. My dry eyes has also reduced. My vision is not completely healed, but has definitely improved. ఆమెట టుమారో కాల్ మీ 11 o'clock చెప్పి అంతా రికార్డ్స్ తీసుకున్నాను ఎట్లా అని. సో ఆమెట ఎక్స్ట్రీమ్ డయాబెటీస్ టైప్ 1. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పే లైక్ నాట్ ఏబుల్ టు వాక్. ఇది చూడండి 600+ డయాబెటీ షుగర్ లెవెల్, ఫాస్టింగ్. ఆమెట 18.7 ఈజ్ HbA1c. ఎట్లయింది అని యూ కెన్ ఇమాజిన్. అట్లా పవర్ ఉంది. ఏమంటే నోరు బాగుండాలా, ఏం తినాలా, ఏం తినొద్దు, ఏం రాసిండాను అది ఫాలో చేయాల. లేకపోతే ఇది వేస్ట్ ఆఫ్ మై టైం అండ్ ఆల్సో మనీ ఫర్ యూ ఆల్. చూడండి, నోబడి కెన్ ఇమాజిన్ ద వరల్డ్. చూడండి
18.6. This is the discharge report of the patient on 1/1/2026. నాకు దగ్గర ఉండి వచ్చింది ఇది 5th. ఇది ఇక్కడ హిస్టరీ మోర్ దాన్ 500. అప్పుడు ఇన్సులిన్ వాజ్ 21 యూనిట్స్ ప్లస్ వేరియేషన్ అయితే 30, అంటే 10. ఇప్పుడు 2 యూనిట్స్ చేస్తూ ఉన్నారు. ఇన్ 74 days ఇట్ హ్యాస్ రెడ్యూస్ టు 6.7. చూడండి, ఇదంతా ఏం చెప్తానంటే దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ అవర్ బాడీ. మాకి ప్రాపర్ నరిష్మెంట్ చేయాల, పోషించేవాళ్ళ. మేము ఏం చెప్తానో అది వినాల. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దానికే అండ్ ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఎంత డికేట్స్ ఉంటే నోరి, బట్ నోరు తినేది ఉంటుంది, లైఫ్ లాంగ్ తినేది. లెట్ బాడీకి అసిడిక్ నేచర్ నుంచి ఆల్కలైన్ తీసుకోవాలా అంటే అన్కుక్కుడు తేవాల. ఒక్క అన్కుక్కుడు చేస్తే 10 years యంగ్ అవుతారు మీరు శరీరంలో. ఇప్పుడు కోతి ఎట్లుంటుంది, జంప్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ ఒక మీల్స్ లేకపోతే జంప్ చేస్తుంది. ఆమెట దీంట్లో ఒక మీల్ తీసుకోపోతే ఆకలి అయ్యలేదు. అంత పవర్ ఉంది అన్కుక్కు డయట్లో. ఏమంటే మైండ్ సెట్. నేను బిర్యానీ తినాలా, నేను మటన్ తినాలా, నేను ఇది తినాలా, అది తినాలంటే మేము ఆ శరీరం ఏముంటుంది, ఆ పెయిన్, దాన్ని ఇది వన్ హ్యాస్ టు సఫర్ ఫ్రమ్ దట్ పెయిన్. మీరు దాని నుంచి అవుట్లో వస్తే మీరు చూడండి, దట్ జెంటిల్మెన్, ఐఎమ్ రియలీ హ్యాట్స్ అప్ టు హిమ్ అండ్ హ్యాట్స్ అప్ టు బోత్ డాక్టర్ రవీంద్ర గారు అండ్ బాబు గారు. బికాస్ డాక్యుమెంటేషన్ వాళ్ళు చెప్పిండారు. ఈజ్ ఓపెన్లీ సేయింగ్ దట్ ఈవెన్ ఐ హ్యావ్ టేకన్ హోమియోపతి ఆల్సో, ఐఎమ్ అనేబుల్ టు. అగైన్ ప్రాబ్లం వచ్చింది. నేను చెప్పినాను కదా, అంతా ఏమి ఉంది, పతీస్, అలోపతి, యునాని అండ్ ఆయుర్వేదం లేదు. ఆయుర్వేదంలో నేను ఇన్వెంట్ చేసింది ఇది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ లెట్ అనదర్ person. Sir, one more thing, sir. One creatine CKD patient, 68 years old age person. He hoped he lost the hope. Actually, he came to us through Ravinder sir. Just I will share that video also, sir. Okay. ఇంతకుముందు మీకు ఎలా ఉండేది, హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఏం చెప్పారు, మా దగ్గరికి వచ్చిన తర్వాత మీరు 17వ తారీఖు ఏప్రిల్ 17వ తారీఖు నుంచి ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 17వ తారీఖు నుంచి మాకు 10 రోజులైంది. 10 రోజుల్లో మీకు ఎలా అనిపించింది, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఇంతకుముందు ఎలా ఉన్నారు? ఇంత మొదలంటే చాలా కష్టంగా ఉండేదండి. పక్క సైడ్ నాకు ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో పుల్లిదని తగ్గిందండి. ఎవరికంటే 24 గంటల నొప్పిగా ఉండేది. గుంటూరులో డాక్టర్ చూపించాము. మేము చూపిస్తే వాళ్ళు డైలసిస్ చేయాలన్నారు. లాస్ట్లో ఉండాలి. నేను ఆ తర్వాత మీ అట్లా తెలుసుకుని మీ దగ్గరకు వచ్చాము. ఇప్పుడు బాగుందండి. మాకు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు బతుకుతానికి సంతోషం కలిగింది నాకు. గుంటూ లేదు నలుగురికి పక్కన అనుకున్నాను. కానీ మాకు పర్వాలేదు, నువ్వు బాగున్న గుంటూ బాగా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు బాగుందండి. నాకు ఇవరకన్నా ఇప్పుడు మీరు చూస్తున్నానండి. ఇప్పుడు ఇవరకు నాకు నమ్మకంలో బతుకుతానండి. చచ్చిపోతా అనుకున్నాను. ఇప్పుడు అవసరం లేండి. నాకు పొద్దున్న నమ్మకం వచ్చింది. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను. Sir, this is one, and one more cancer patient. I will show you that. అన్థింకబుల్ రిజల్ట్స్ వస్తున్నాయి క్యాన్సర్లో. ఏమంటే అవుట్ ఆఫ్ 10 నేను చూసింది ఇది 5 to 6 అని, ఇంకా ఎక్కువ వచ్చు. బట్ వన్ షుడ్ హ్యావ్ ఎ హోప్, వన్ షుడ్ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్. Yes, sir. So this is the cancer patient, sir. Already his son is also in live right now. Zoom meeting లో ఉన్నారు ఆయన కూడా. మన దగ్గరికి 7th April వచ్చారు సార్. లెట్ సన్ విల్ స్పీక్, అది బాగుంటుంది. Yeah.
ఎట్లెట్లా తీసుకుంటే ఆఫ్టర్ ఉండి. ఓకే. ఆంజనేయులు ఒకసారి మాట్లాడతారా మీరు? మాట్లాడతాను సార్. యా ఓకే. చెప్పండి, వెరీ ఫ్రాంక్ అండ్ ఓపెన్ హార్టెడ్ చెప్పండి. అలాంటే అందరికీ యు ఆర్ లైక్ ఏ గాడ్. ఇది గాడ్స్ మెసేజ్. మీరు ఎట్లా మీ తండ్రికి మా ఫాదర్ ఏజ్ వచ్చి సార్, మా ఫాదర్ ఏజ్ వచ్చి 78 సార్. 78 సర్జరీ అయిపోయింది సార్. సెప్టెంబర్ లో తెలిసింది మాకు క్యాన్సర్ అని. నవంబర్ 1 కి సర్జరీ అయిపోయింది సార్. నవంబర్ 1 కి సర్జరీ అయిపోయింది. తర్వాత హాస్పిటల్ తిరుగుతా ఉన్నాము, రేడియేషన్ అవుతుంది. రేడియేషన్ కి ముందు కూడా సార్ వాళ్ళకి కలిసాము. అప్పుడు కూడా సార్ వాళ్ళు కొంచెం ఈ మిరాకిల్ డ్రింక్ గురించి తెలియదు. అప్పుడు వాళ్ళు కూడా హోప్ ఇవ్వలేదు. అంటే మేము తెలుసుకున్నాక కంటిన్యూ చేయాలని చెప్పారు. ఆఫ్టర్ రేడియేషన్ తర్వాత మళ్ళీ సార్ వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేశారు. మా కాంటాక్ట్స్ రెగ్యులర్ ఉన్నాయి కాబట్టి సార్ వాళ్ళతో ఎప్పుడు టచ్ లో ఉండేది. సార్ వాళ్ళు ఎప్పుడు ఫాలోఅప్ చేసేది, ఎలా ఉంది మీ ఫాదర్ కి అదే అని. సార్ వాళ్ళే నాకు కాల్ చేసి, గుడ్ న్యూస్ అమ్మా, మీ ఫాదర్ కి మిరాకిల్ డ్రింక్ వచ్చింది, ఇంకా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు వచ్చి ఇక్కడికి వచ్చి కలవండి ఒకసారి, తీసుకొచ్చని చెప్పారు సార్. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ టైంలో మా ఫాదర్ని తీసుకెళ్ళి కలిశాను. కలిసిన తర్వాత సార్ వాళ్ళు ఇచ్చిన అడ్వైజ్, డ్రింక్స్ అవన్నీ చూసిన తర్వాత నాకు మళ్ళీ హోప్ వచ్చింది సార్. మీ ఫాదర్ పరిస్థితి ఎట్లా ఉంది? ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఫాదర్ ఎలా తీసుకుని వచ్చారు? ఎలా ఉంది మీ ఫాదర్ పరిస్థితి? మా ఫాదర్ స్టార్టింగ్ తీసుకొచ్చినప్పుడు నడవలేని పొజిషన్ సార్, మాట సరిగ్గా వస్తలేదు, నడవలేని పొజిషన్. అట్లాంటిది ఇప్పుడు మా నాన్న వెళ్ళిపోతున్నాడు రోడ్ మీద, అంటే బయటికి వెళ్ళిపోతున్నాడు, వాకింగ్ చేయగలుగుతున్నాడు ఫ్రీగా, తనంతలు తను. అట్లా అంత అంటే ఇంత ఏజ్ లో ఎంత యాక్టివ్ అయిందంటే మేమే చాలా గ్రేట్ఫుల్ సార్. ఈ మిరాకిల్ డ్రింక్ అనేది చాలా గ్రేట్ఫుల్ సార్. డైట్ కరెక్ట్ పాటిస్తే చాలా మంచిది. ఇంగ్లీష్ మెడిసిన్ కానీ ఆయుర్వేదిక్ చాలా మంచిది సార్. గ్రేట్, రియలీ గ్రేట్, హ్యాపీ నాకి. సి ఈజ్ లైక్ ఏ గాడ్ టు యూ. ఇప్పుడు నా తండ్రి మీద ఎక్స్పెరిమెంట్ చేసుకపోతే ఇప్పుడు విషయంకి ఇది ఇచ్చేదికి అయితే ఉండలేదు, ఇంత అథారిటేటివ్లో చెప్పేదికి అయితే ఉండలేదు. వెరీ గుడ్ సార్. one more cancer patient sir, just I will show you that. Just this in right now experimental this thing. సార్ 14th మేకి బ్రెస్ట్ క్యాన్సర్, ఏ మెడికేషన్ లేదు, ఈ టైప్ లో వచ్చారు సార్ మన దగ్గరికి. ఓకే. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ 18th మళ్ళీ నేను రికార్డ్ చేశాను. 18th ఈస్ట్ చేసుకొచ్చింది. సూపర్, జస్ట్ సూపర్. ఎస్. అండ్ 23 ఇది వచ్చింది. లోపల గడ్డంతా కూడా తగ్గుతూ రైట్ నౌ 23 మళ్ళీ రేపు ఎల్లుండి మళ్ళీ పిక్ తీసుకుంటాను. సో లైక్ దిస్ క్యాన్సర్ లో ది ట్రిమండస్ రిజల్ట్ సార్ వచ్చేది. సో దే ఆర్ వెరీ హ్యాపీ. అంటే ఆహార పద్ధతి స్ట్రిక్ట్ లో ఫాలో చేయాలి. డైట్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో చేస్తున్నారు. అదే విధంగా మన డైటీషియన్స్ ఎవ్రీడే హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, బెంగళూరు నుంచి ఎవ్రీడే ఎవరో ఒకళ్ళు కాల్ చేయటం, మాట్లాడటం, వాళ్ళకి ఒక హోప్ అనేది కల్పించడం జరుగుతూ ఉంది. లైక్ దిస్ వీ హావ్ మోర్ దెన్ 25 పేషెంట్స్ సార్ రైట్ నౌ. ఆల్ ఆర్ గెటింగ్ ద గుడ్ రిజల్ట్. సో ఇంకా ఎవరైనా ఉంటే మాట్లాడొచ్చు. మీకున్న డౌట్స్ సార్ తో క్లారిఫై చేసుకోవచ్చు. డాక్టర్ రవీంద్ర గారు, డాక్టర్ రాజ్ గారు ఉన్నారు. సో ఎనీ డౌట్స్? ఎలా అంటే ఎవ్రీ హ్యూమన్ ఈజ్ లైక్ ఏ గాడ్. ఎవరు భగవంతుడిని చూసిండలేదు. త్రూ సమ్ పర్సన్ ఓన్లీ గాడ్ కెన్ బి సీన్. సో యు ఆర్ ఆల్ ఏంజల్స్ ఓన్లీ. ఇక నాకి ఎవరు ఐఏఎస్ చదివేదానికి చెప్పే వాడే నాకు గాడ్ అని. సో ఎవరు ఆపర్చునిటీ ఇచ్చే ఢిల్లీలో టు స్టే ఈజ్ ద గాడ్ లైక్ దట్. సో మీరేమైనా ఎవరికైనా చెప్తే ఇది బాగా అవుతుంది అని వాళ్ళకి టోటలీ హోప్స్ పోయింది. వాళ్ళకి హోప్స్ ఇస్తే యు ఆర్ ద లైఫ్ లాంగ్ మెమరబుల్ పర్సన్ టు సచ్ ఫ్యామిలీ అండ్ పర్సన్. శర్మ గారు మీరు లైన్ లోనే ఉన్నారు. అన్మ్యూట్ చేసి ఆల్రెడీ మీ వైఫ్ కి ట్రీట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. డయాబెటిక్ లో గెటింగ్ ట్రెమెండస్ రిజల్ట్. కొంచెం మీరు మీ ఒపీనియన్ కూడా షేర్ చేయగలుగుతారా శర్మ గారు? అన్మ్యూట్ చేయండి సార్ మీరు. శర్మ గారు
నేను ప్రస్తుతం హాస్పిటల్లోనే ఉన్నాను సార్. అవును సార్. మదర్కి ఓకే. ఇది బాగా సివియర్ ప్రాబ్లం అయింది. సెల్యులైటిస్ అయింది మదర్కి. నిన్న ఈవినింగ్ తీసుకొని వచ్చాను. బాగా ఇన్ఫ్లమేషన్, హై ఇన్ఫ్లమేషన్ అనమాట. బాగా ఇంకా మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆ స్టేజ్ లో నేను ఇక ఇమీడియట్ ముందు తీసుకొని వచ్చేసాను ఇక్కడికి అర్జెంట్ గా అనుకోకుండా. 90+ ఏజ్ సార్, 90+ ఇయర్స్. 90+ ఇయర్స్ సార్. ఇప్పుడు నేను అడ్రస్ చేస్తాను డయాబెటీస్. డయాబెటీస్ ఈజ్ అ మదర్ ఆఫ్ ఆల్ ద డిసీజెస్. డయాబెటీస్ వస్తే, థైరాయిడ్ ప్రాబ్లం వస్తే మల్టిపుల్ ప్రాబ్లం వస్తుంది. ఏమన్నా లేడీస్కి థైరాయిడ్ ప్రాబ్లం వస్తే యంగ్ గర్ల్స్కి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అవుతుంది, ఆమెట ఫెటిగ్యూ అవుతుంది, జాయింట్ పెయిన్ అవుతుంది, నిద్ర వచ్చేలేదు. సిమిలర్లీ డయాబెటీస్ వస్తే నెక్స్ట్ మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్, హార్ట్ డిసీజ్, డిసీజ్, న్యూరాలజికల్ డిజార్డర్, కిడ్నీ డిసీజ్, అట్లా. ఇప్పుడు నేను టిప్స్ ఇస్తాను. ఏమి, నా ట్రీట్మెంట్ తీసుకుంటే 7.5 కిందకుంటే HbA1c, వన్ షుడ్ నాట్ సీ బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇప్పుడు నైట్ పార్టీ ఉంటుంది, ఎక్కువ తింటే ఎక్కువ వస్తుంది, మార్నింగ్ ఫాస్టింగ్, ఆ పోస్ట్ ఎక్కువ తింటే అవుతుంది. అది కాదు. ఏమిటి, షుగర్ లెవెల్లో. షుగర్ లెవెల్ అంటే HbA1c. ఇప్పుడు అలోపతిక్ సైన్స్లో రివర్స్ అయ్యలేదు, దానికి వాళ్ళు 3 months వన్స్ టెస్ట్ చేస్తారు. నేను చెప్పేది ఏమంటే, నా ట్రీట్మెంట్లో 15 days వన్స్ తీసుకోవాలా, వీక్లీ వన్స్ తీసుకోవాలా. వీక్లీ వన్స్ తీసుకుంటే అన్నెసరీ ఇది మనీ స్పెండ్ అవుతుంది. యూ టేక్ 15 months. అది కష్టమైతే 1 month తీసుకోవాలి HbA1c. ఏంటంటే HbA1c 1 monthలో డౌన్ అవుతుంది. దాంట్లో 7.5 కిందకుంటే నా ట్రీట్మెంట్లో నో మెడికేషన్స్ ఆర్ రిక్వైర్డ్. లెట్ us say విత్ ఇన్సులిన్ అండ్ ట్యాబ్లెట్ 7.5 ఉంది. ఏమైనా వాళ్ళకి భయం ఉంటే ఫస్ట్లీ దే షుడ్ క్విట్ ఇన్సులిన్. ఆమెట విత్ ఇన్ ఏ వీక్ దే కెన్ క్విట్ ట్యాబ్లెట్స్. బాడీలో అంత ఫాస్ట్ ఇది రిజల్ట్ వస్తుంది. సెకండ్ పాయింట్, 7 ఎక్కువ ఉంటే ఇన్సులిన్ ఉంటే థర్డ్ డే నైట్ కోట 50 తగ్గించాల, 50%. నైట్ కోట 20 units ఉంటే 10 units తగ్గించాల. ఫోర్త్ డే 3 units మార్నింగ్, 3 units ఆఫ్టర్, 3 units ఈవినింగ్, 3 times తీసుకుంటే ఆమెట వీక్లీ 3 units తగ్గించాల. లేకపోతే ఆకలి అవుతుంది, ఇంత తింటారు, అగైన్ షుగర్ ఎక్కువ అవుతుంది, క్రియేటినిన్ ఎక్కువ అవుతుంది. ఆమెట కిడ్నీ ఫెయిల్యూర్ అయితే, ఆమెట లివర్ ఫెయిల్యూర్ అయితే డయాబెటీస్ నార్మల్ అవుతుంది. మేమేమి ఖుషి అయ్యలేదు. వన్ షుడ్ నాట్ బి హ్యాపీ. నాకు మేనేజ్ అవుతుంది, మేనేజ్ అవుతూ ఉండలేదు, కిడ్నీ ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది. అప్పుడు టెస్ట్ చేయాల, కిడ్నీ ప్రొఫైల్ RFT విత్ EGFR అంటే ఎస్టిమేటెడ్ గ్లూమరస్ ఫిల్ట్రేషన్ రేట్, ఎంత పర్సెంటేజ్ కిడ్నీ ఉంది అని. అప్పుడు 7.5లో కిందకే ఉంటుంది. దానికే కిడ్నీ పేషెంట్ ఏమైనా ట్రీట్మెంట్ అలోపతికి తీసుకుంటే నైట్ 40 అవుతుంది, షుగర్ 50 అవుతుంది. అప్పుడు స్వీట్ ఇస్తారు, అగైన్ ఇది చేసేదానికి. లేకపోతే స్వెట్ వస్తుంది, అన్నెసరీ ప్రాబ్లం వస్తుంది. సో వన్ షుడ్ బి వెరీ క్లియర్, డయాబెటిక్ పేషెంట్ విల్ గెట్ ఈ షూర్ షాట్ 30 to 40% కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది. కిడ్నీ ఫెయిల్యూర్ అయితే నార్మల్ అవుతుంది. నా ట్రీట్మెంట్లో కిడ్నీ సరిపోతుంది, ఆల్రెడీ షుగర్ సరిపోయింది. సో దే హ్యావ్ టు క్విట్ ఇన్సులిన్, ట్యాబ్లెట్స్ అంతా. క్లియర్ అయింది కదా? సో అది మనలో ఉండాల. హలో హలో చెప్పండి. హలో చెప్పండి శర్మ గారు. చెప్పండి. అదే రీసెర్చ్ కి బాగానే ఇంప్రూవ్మెంట్ బాగానే ఉంది సార్. బాగానే నడుస్తుంది, మోకాళ్ళది బాగానే నడుస్తుంది. ఫస్ట్ ప్రాబ్లం చెప్పండి శర్మ గారు, అంటే ఏ ప్రాబ్లంతో స్టార్ట్ చేశారు? షుగర్ సార్, షుగర్ మెయిన్. డయాబెటీస్ కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము సార్.
ఆ డయాబెటిస్ నుంచి ఈ మోకాళ్ళ నొప్పులు ఇది కూడా తగ్గినాయి. మొత్తం మల్టిపుల్ డిజార్డర్స్ కి తీసుకుంటున్నాము. డయాబెటీస్, ఈ మోకాళ్ళ నొప్పులు ఈ రెండింటికి కలిపి తీసుకుంటున్నాము. తగ్గింది, చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంది. సెకండ్ కి HbA1c చేయిస్తామండి. ఎంత ఉంది ఇప్పుడు? ఇప్పుడు 8.1 సార్. 8 ఉంది సార్. ఇప్పుడు 8 8 వచ్చింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అనదర్ 15 days లో లెస్ దెన్ 7 పాయింట్ వస్తుంది. యూ షుడ్ క్విట్ అలోపతిక్ మెడికేషన్స్. లేకపోతే ఆకలి జాద అవుతుంది, ఏం ప్రాబ్లం అవుతుంది. ఎలాంటే రైస్లో షుగర్ 70% ఉంటుంది, హామీతో రాగిలో 70% ఉంటుంది. మేము చెప్తాను, నేను రాగి తింటాను, సిరిధాన్యం తింటాను, డయాబెటీస్ వచ్చేది. రాంగ్ మోషన్. రైసు ఒకటే, రాగి ఒకటే, జోళము ఒకటే, అండ్ దాంట్లో 70% షుగర్స్ ఉంటుంది. రైస్ తింటే అది బాయిల్ చేసి ఇది గంజి ఇవ్వాల, ఆమెట తీసుకొని మేము తినాల. అండ్ రైస్ ఈజ్ అమృతము. ఎంత డయాబెటీస్ పేషెంట్స్కి అబద్ధం చెప్తారు, రైస్ తింటే షుగర్ ఇస్తుంది. అదేమంటే రిలీజ్ అవుతుంది గ్లూకోజ్ ఇమీడియట్లీ, ఉండేలేదు శరీరంలో, ఎనర్జీ ఖర్చు అవుతుంది. దీంట్లో రాగి సిరిధాన్యలో అట్లే ఉంటుంది, HbA1c ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దానికి మీరు ఏమి సిన్స్ చైల్డ్హుడ్ తింటారో అదే తినాల. శరీరంలో అది ఖుషి ఇస్తుంది, ఆమెట శరీరంలో ఆల్వేస్ హ్యాపీ ఉంటుంది. యూ షుడ్ ఫస్ట్లీ గివ్ హ్యాపీనెస్ టు ద బ్రెయిన్. దానికి ఏం కావాలా అది ఇవ్వాలా. 25% కిందకు ఉండాలా. ఆమెట ఆకులు, కురాకులు, ఈవెన్ నాన్ వెజ్ 2 ఎగ్ తీసుకోండి, మార్నింగ్ ఆకలి అయ్యలేదు. ఆఫ్టర్నూన్ చికెన్ తీసుకోండి, ఆకలి అయ్యలేదు. వెజిటేరియన్స్ కురాకులు, ఆకులు తీసుకోండి. ఆమెట పల్సెస్, పప్పులు తీసుకోండి. ఎనీవే రిచ్ ఫుడ్ ఆంధ్ర పప్పులు అంటూ ఉంటుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ డయాబెటీస్ నార్మల్ ఎప్పుడు అవుతుంది అప్పుడు టిల్ ద టైం లెస్ దెన్ 25% తీసుకోవాలా అన్నము, ఆమె రొట్టి. దేర్ ఆఫ్టర్ 50%, బికాస్ వీఆర్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఇది మాన్యువల్ వర్క్ లేదు. దానికే ఇది ఏమిటి కన్వర్ట్ అవుతుంది ఫ్యాట్స్ అండ్ షుగర్స్. సో దానికి ఎక్కువ తినాలా, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఆమెట ఇది ఆకులు, కురాకులు అంతా. బట్ కిడ్నీ పేషెంట్ నేనేం చెప్పినానో అది ఫాలో చేయాలి. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్ ఉందా? అంతే సార్. గ్రేట్, తగ్గిందండి బాగా. ఈ జాయింట్ పెయిన్స్ మొత్తం బాగా తగ్గినాయి. గ్రేట్. అది వరకు అసలు మామూలుగా ఫ్లాట్ ఫ్లోర్ మీద నడవడం కూడా కష్టంగా ఉండేది. ఇప్పుడు స్టెప్స్ కూడా ఎక్కుతుంది మెల్లిమెల్లిగా. గ్రేట్ శర్మ గారు, వండర్ఫుల్. అది బాగుంది సార్. ఎక్సలెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ నైట్ అండి. సార్ డాక్టర్ రవీంద్ర గారు అండ్ అదర్ డాక్టర్స్ ఆర్ దేర్. డాక్టర్స్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డాక్టర్ రాజు గారు డాక్టర్స్కి నేను అడ్రస్ చేస్తాను. ఎట్లా కరెంట్ మెడికల్ సైన్స్ ఉంది, ఏం లేదు, ఏం అడ్రస్ చేస్తా ఉన్నాను, క్లారిటీ అవుతుంది. ఎలాంటే ఐఎమ్ సో హ్యాపీ. టెక్నికల్ పర్సన్ ఉంటే ఇది ఏమిటి నేను లేదు అది ఇస్తా ఉన్నాను అని చెప్తే వాళ్ళకి క్లారిటీ అవుతుంది. లేకపోతే ఎప్పుడు గురువు లేని విద్య గుడ్డి విద్య అన్న తెలుగులో చెప్తారు కోలా డిస్ట్రిక్ట్లో ఎస్ట్వైల్. ఇప్పుడు మా చిక్కబళ్ళాపురం డిస్ట్రిక్ట్లో అదే. అంటే గురు ఈజ్ ఇంపార్టెంట్. ఇట్ ఇస్ CME, కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్. డాక్టర్స్ ఆర్ ఓన్లీ ప్రాక్టీసింగ్. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ డాక్టర్స్ ఆర్ ఇన్వెంటింగ్ బికాస్ దే డోంట్ హ్యావ్ టైం. పేషెంట్స్ ఎంత వస్తారు, ఓన్లీ ట్రీట్మెంట్. ఇన్వెన్షన్ చేసేది ప్యాషన్, లేకపోతే ఏమో ఫండింగ్ చేస్తారు, అదే ఇదవుతుంది. ఇప్పుడు నేను చెప్తాను ఎట్లా అని. జస్ట్ 5 minutesలో ఫినిష్ చేస్తాను. ఇది మీకు హ్యాపీ అవుతుంది. దిస్ ఈస్ ద సైన్స్ ఉండేది ఇంతే. ఆర్గన్ డీజెనరేట్ అయితే 2 to 25 mm సైజ్ ఏముంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్, ఆర్టరీస్ అంటే అది పోషణ చేసి దానికి పైప్ లైన్, అది క్లియర్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ చేసేదానికి. డౌన్ ద లైన్ జీవకోశం లెవెల్ వస్తే టిల్ ద సెల్యులర్ లెవెల్ ద సైజ్ ఆఫ్ ది బ్లడ్ వెజల్ విల్ కమ్స్ డౌన్ టు 1 to 20 micron. 1 micron అంటే 1/1000 mm.
adi we cannot visibly see. In that level, till now the world is not having any solution. So that's why world medical science, whatever it may be there, I don't want to mention allopathy, Ayurveda, Unani, they only treat till end of their life. They cannot reverse the organ. My science will ensure the blood circulation at this level. Secondly, this is veins. इसको మేము venous system అని చెప్తాము. In these veins, if there is a dysfunction of valves in the inside of the veins, there is no science in the world to rectify. Visibly, we can see varicose vein when the vessels will get, protruded on the thighs and legs. Secondly, testicles. ఇది human testicle. దాంట్లో స్వెల్లింగ్ అవుతుంది. దాన్ని మేము చెప్తాను వెరికోసిల్. ఐ హావ్ రీసెంట్లీ ట్రీటెడ్ వన్ జెంటల్మ్యాన్. 1989 ప్రాబ్లం ఉండే. ఈ వాజ్ సో మచ్ సఫర్డ్. పూజారి ఫ్రమ్ దొడ్డబళ్ళాపూర్. ఒక మంత్లో సరిపోయింది. అండ్ థర్డ్ విజిబుల్లీ సీన్ ఈస్ ఈసోఫేజియల్ వరైస్. ఇక్కడ అందనాళం ఉంటుంది. దాంట్లో ఏమొస్తుంది, అది లివర్ సిరోసిస్ స్కార్ అయితే రివర్స్ బ్లడ్ విల్ గెట్ స్టక్, అది లీక్ అవుతుంది. దానికి వరల్డ్లో మెడికల్ సైన్స్ ఉండేది బ్యాండింగ్ వేసేది. బ్యాండింగ్ వేస్తే ఇన్స్పైట్ ఆఫ్ దట్ దెర్ ఇస్ అ యూరిన్ ఈజ్ ఇన్ బ్లడ్ కలర్. ఇక్కడ 10 daysతో క్లియర్ అవుతుంది. ఇది ప్రపంచంలో లేదు. దానికే నేను రీజనరేషన్ చేస్తాను అని చెప్పేది. మీకు క్వశ్చన్ వస్తుంది, హౌ యు ఆర్ క్లైమింగ్. సో నౌ ఐఎమ్ షోయింగ్ దిస్. See, this is diabetic ulcer. In the world medical science, it's having only to amputate, remove the leg. Otherwise, it will further eaten away that organ through the one organism called Clostridium perfringens. దాన్ని కిల్ చేసేదానికి విషయంలో ఇది సైన్స్ లేదు. ఎలాంటే యాంటీబయాటిక్లో చేయొచ్చు, వేరస్ దెర్ ఈస్ నో బ్లడ్ సర్క్యులేషన్స్ ఇన్ దిస్ ఏరియా. ఇప్పుడు చూడండి, ఆఫ్టర్ 7 months ఎట్లయింది. ఈ లెఫ్ట్ ఇన్సులిన్ ఆల్సో, మార్నింగ్ 20, ఈవినింగ్ 8, ఇదయింది. ఇప్పుడు అనదర్ వన్ ఐఎమ్ టెలింగ్ యూ. ఇది 8 months wound 1 monthలో క్లియర్ అయింది, డయాబెటిక్ అల్సర్. ఇది ఫస్ట్ ఫింగర్స్ రిమూవ్ చేసిండారు. ఎగైన్ ఇప్పుడు ఇది చేసినప్పుడు నా దగ్గర వచ్చే 1 monthలో ఎట్లా క్లియర్ అయింది 50% అంత అని వాళ్ళే చెప్తారు. నాకు ఇది చేసేదానికి వెరీ టఫ్ టు మీట్ మీ. దానికే 1 month రిజల్ట్ ఉంది. ఆమెట ఐ హ్యావ్ నాట్ టేకన్ ద డాక్యుమెంట్. ఇప్పుడు ఇది లివర్ సిరోసిస్ చూడండి, అసైటిస్ ఎట్లుంది. 10 daysలో ఎట్లయింది, 1 monthలో ఎట్లయింది. ఇది కన్నడలో సర్పసుత్రోగం అని చెప్తారు, ఇంగ్లీష్లో అర్పీస్ అని చెప్తారు. షీ 74-year లేడీ. ఇది సెక్షువల్ ఇంటర్కోర్స్లో వస్తుంది, ఆమెట ఎయిర్ కాంటాక్ట్లో వస్తుంది. వీళ్ళకి ఎయిర్ కాంటాక్ట్లో వచ్చింది. ఇది హౌ ఇట్ వాజ్ అబౌవ్ ద పెల్విక్ ఏరియా. ఆఫ్టర్ 3 months, డాటర్ ఈజ్ అ టాప్ IT engineer. She has taken the documents and shared with me to show to the world so that those who have lost hopes should again get. ఇది బబుల్స్ అని ఇది బర్స్ట్ అయితే పెయిన్ ఎనార్మస్ చూడండి 3 monthsలో. దిస్ ఈజ్ వాట్ ఎక్స్టర్నలీ వీ కెన్ సీ దట్ హౌ ద డీజెనరేటెడ్ ఆర్గన్ విల్ రిజ్యుమినేట్. ద సేమ్ ప్రిన్సిపల్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఇంటర్నల్ ఆర్గన్స్. సో దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ ఇన్వెంటెడ్. ఇట్స్ అ ఫిల్లింగ్ ద గ్యాప్. ఇప్పుడు లేదు దానికి ఇది మీరంతా ప్రాక్టీస్ చేస్తే, ఎథికల్ ప్రాక్టీస్ చేస్తే దెన్ ఓన్లీ ఇట్ విల్ ఎక్స్పాండ్. సో వితౌట్ దట్ ఇట్ విల్ నాట్ ఎక్స్పాండ్. ఇప్పుడు నేను బుక్ నేను మీకు చెప్పిండాను, అది వన్స్ ఇఫ్ ఇట్ ఇస్ రిలీజ్డ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, రష్యన్, స్పానిష్ అండ్ జపనీస్ అండ్ చైనీస్ లాంగ్వేజ్, దీంట్లో ఇది ట్రాన్స్లేట్ చేసి ఇది అమెజాన్లో పెడతా ఉన్నాను. ద వరల్డ్ మెడికల్ సైన్స్ విల్ గోయింగ్ టు రీడ్ ఇట్. సో దట్స్ వై దీంట్లో చాప్టర్స్ ఇచ్చిండాను. వన్స్ ఇఫ్ యూ సీ దట్ చాప్టర్స్,
మీకే ఇదవుతుంది, ఇది రియలీ ఇది ఇట్లా అని. చూడండి, దీంట్లో రాసిండాను. టోటలీ 22 chapters. From necessity is the mother of invention. Neo Ayurveda, a new invention. Blood circulation, degenerate organs. Diabetes with HbA1c 18.7, reversible. Chronic kidney disease, less than 15 eGFR, it is reversible. Bones, joints and thyroid can be rejuvenated. Pancreatitis, decades pain will disappear in 3 days. In the world, there is no science for pancreatitis. If there is a lipase and amylase abnormal, person has to take medications lifetime. Monthly cost is 8,000 to 20,000 rupees. Medicine they have to take. Still they have to live with the pain, and body will going to become like a skeleton. నా దగ్గర 3 daysలో పెయిన్ పోతుంది. 3 to 4 days. HbA1c lipase 3000 plus 10 daysలో 98. our amylase 1000 plus 96. అట్లా ఇదవుతుంది. లివర్ cirrhosis, C-level, brain stroke, Bell's palsy, 17 years Bell's palsy in Emiginoru, in this one year only, near Chikkavalapur area, Ananthapuram district. She has 17-year Bell palsy, recovered in 19 days. And by brain stroke, I have seen up to 9-10 years. Varicose vein, varicocele, migraine, 45 years migraine will disappear in 4 to 5 days. Gynecological disorders like bulky uterus, PCOD problem, dysmenorrhea, bleeding with pain, and gastrointestinal piles, fissures, and Crohn's, ulcerative colitis. You can't imagine. BP, unthinkable BP in 1 week, 16 years BP has disappeared. I would like to share that BP, that is in English, and you can really enjoy that, because now I remember just recently I have taken the testimony. So one small doubt, sir. Recently, 3 days back, we started a patient called Mahesh with the paralysis patient, and he cannot speak also. అయితే ఒక 2 days తర్వాత last night something he got fits. So is there any changes about that? Fits రావడానికి ఏమన్నా కారణం ఏమైనా ఉంటుందా, లేకపోతే ఒక మాట నేను చెప్తాను. లెవిపిల్ అని ఒక మెడిసిన్ ఇస్తా ఉండారు. he has to continue that fits కి. They should not leave. లెవిపిల్ అని all stroke patients కి ఇస్తారు. Seizure and all these problems. నేను చెప్తాను very clearly, the whole world can only enjoy from me and nobody is having till now. Yes, sir. అంత ఇది. ఇప్పుడు చూడండి, ఇది బీపీ ఈయనండి. Your good name is? My name is. And he had, What is your age? 55 years. See, he had both problem. One is allergic, that is oozing from eyes, tears and sneezing, and plus IBP. You just see that how one film celebrity's testimony he has seen, and on the basis of that he came and taken one treatment. Second one he came. Just I have taken this testimony 3 days back. Okay, you tell me for what purpose you have taken the treatment I earlier. came here for BP and allergy purpose. So in 1 month I got cleared everything. Actually, since how long the BP was prevailing? BP I was having since 2009. That means almost 16 years. 16 years. Yes, sir. So And the allergic symptom was there since around 2 years, sir. I was taking everyday tablet, Monterey night. Otherwise, if I stop 1 week, again same problem, like tears in the morning and running nose in the morning, early morning. So if I stopped Monterey, it was continuously there. So now I started this medicine from Raju sir. So now that within a month everything is clear. Okay, that means BP within a month you have stopped. Stop tablets within 1 week. I stopped. Within 1 week. Yeah. That's what I wanted to hear, because BP and allergy day one itself I stopped tablets. Great. You just tell me how much what was the dosage of this BP tablets used to take early? Monter LC 20 mg I was taking every day morning. Every day. So that I stopped within a week. I completely stopped. Great. And this Monter LC I was taking for allergy.
every day night. Mm. So that also I stopped. Great. Now I'm both problem is down. Excellent. Thank you very much. Thank you. So that means you have started in April 2026. Yes. And today is 23rd Yeah, May. 28th April I started. Ah, Now after 1 month I came for the second. okay. Okay. Thank you very much. Thank you. See, this is the way in which, the body will get reclaimed. They will come back to the normal. So now, doctors, if at all any questions are there, let me know. ఇప్పుడు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ సార్ చెప్పిండారు ఒక మీటింగ్లో, వై ఆయుర్వేద, ఇఫ్ ఆయుర్వేద బ్రింగ్ టు ప్రాక్టీస్ ఆల్ ఓవర్ ద కంట్రీ, 3 పారామీటర్స్ చెప్పిండారు. ఒకటి స్టాండర్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్, అది లేదు ఇప్పుడు. ఈ ఒక్కొక్క వైదిక్ ఒక్కొక్క చేస్తున్నారు. సెకండ్ వన్ ఈజ్ దెర్ ఈస్ నో ఎఫికసీ లైక్ అలోపతి. ఇది extraordinary efficacy. Third one second, please be on the line. ఎస్ సార్, రవీందర్ సార్ మీరు కంటిన్యూ చేయండి సార్. సార్ డాక్టర్ రవీంద్ర గారు. Secondly, thirdly, he says that it should be world class packaging. Now you see in the book I am telling you, I have standardized the treatment protocols. You just cannot imagine. Another few minutes, Mane. See, చూడండి, the uniqueness is one treatment is giving multiple benefits. That is the beauty of the research work what I have done, and what is the our power of Ayurveda. See, totally there are 20 items, in which mainly 10 products to 12 products which will address almost all chronic diseases. Say for example, CKD, what to take morning is a code number. 6 means gastro, 4 means antarasindana, and Edimax graviella, afternoon cardiovascular, evening diet, kidney diet, additional benefits. That is very important. All these things, so that all these tablets has to be tapered down or avoid. That also I have written very beautifully. See, here I have written synthetic medications to be avoided during the treatment for speedy recovery. And ఇట్లా అది రాసిండాను. ఏమిటి 7.5 కిందకు ఉంటే హౌ వీ కెన్ లీవ్ ద ఇది మెడిసిన్స్ చూడండి రాసిండాను. సో ఎవ్రీథింగ్ ఐ హావ్ రిటర్న్. ఓన్లీ థింగ్ ఈస్ యూ షుడ్ హ్యావ్ పేషెన్స్, యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఆన్ అవర్ బాడీ, యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఆన్ ద ఫుడ్, వాట్ చరకా సేస్, వాట్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ allopathy, Hippocrates says. Those things, unless and until we will have in our mind, we cannot. So that's why everything is required. Mine is only filling the gap. Without allopathic science, my son could have not been saved. Without allopathic science, my father could have not been saved. Dialysis unde, dialysis nunchi save ayindi aయిండారు. Because of that, I have tried on him and I could able to quit the dialysis. Ante nenu cheppedi. All the science is required, and everything is required for happy life. So enormous work has been done by allopathy, homeopathy, everything to save the person and to cure the diseases like TB, malaria, etc., and also emergency care and also maintenance. But now what I have brought to reverse the organ process, so that it is an adding factor. It is not destructive or something I am climbing without having any this thing. It is evidence based. Now already నేను చెప్పినాను, all over the country 790 around undaru honorable MPs. They are the policy makers. I am sending my book to them. All over the country around 800 judges undaru.
in High Court. They are the constitutional protectors, like bureaucrats. So వాళ్ళకి ఇస్తా ఉన్నాను book. All chief ministers, all ministers, so that let them read. If there have any problem, let them see. I am not begging any people that you do this thing, that thing and all. Now government of India helped me. Now I have brought to the public. Public has to carry out the things to the entire humanity. Now when Mr. Babu Garu contacted me, I told him that no. He said, no sir, I know everything. And telephonically he said, I want to get practicer through doctors in our Andhra and Telangana. I said, no, you come once. Then he came along with Dr. Ravindra Garu. He is another great angel. Even in the book, one page I have written on him, and how Honorable Judge, sitting Judge of Karnataka, has released this book officially on 19th of April. Rasindano. So I don't know whether మీరు చూసిండారో లేదో. Anyway, I wanted to share that. Yalante seeing by believing what actually it is so. So just ఇది ఎక్కడుంది, hope to those who lost hope. ఫస్ట్ పేజ్లో ఫస్ట్ చాప్టర్ ఎండ్లో రాసిండాను. హౌ యాక్చువల్లీ సి ఇది పేజ్ నెంబర్ 20లో. A journey validated by experience, a science recognized by eminence. The formulation pioneered by Dr. S.M. Raju were formally launched on 11th October 2016 at the Constitution Club, New Delhi, by the Honorable Union Minister for Ayush, Sri Shripad Yesso Naik, along with the Honorable Union Minister MSME Sri Gira Singh, in the presence of Dr. D.C. Katoch, advisor to the Ministry of Ayush, like how Dr. Ravindra Garu, advisor to the Homeopathy of the Ayush Ministry. The occasion was further graced by eminent dignitaries, including Honorable Justice Rajendra Prasad, Honorable Justice V.K. Sinha, Patna High Court, renowned Bollywood actor. For all of them I have treated. Aditya Pancholi, actor Zarina Wawa. This landmark event was not merely ceremonial. It stood as a powerful acknowledgement grounded in the first-hand observation of the efficacy of these all patients only. A decade later, on 19th April 2020, at the Brahmakumari Regional Center, Banashankari, Bangalore, this remarkable journey of science and healing reached another historic milestone after personally witnessing the transformative outcome. The book Hope to Those Who Lost Hope was officially released by Honorable Justice Sri R. Devadas of the Karnataka High Court in the presence of distinguished personalities, including Sri Sundaraj M.K. Senior Actor and Honorable Vice President of Karnataka Film Chambers of Commerce. The event was further enriched by the presence of leading expert and academicians, including Dr. Chiranjeevi Ravinder, former health consultant and director to Ministry of Ayush, Government of India, Dr. Purnesh, MBBS, MS, Chairman Purnima. Everybody was there. And Dr. Anmaya, former Vice Chancellor, Mangalore and Central University. So like that, what I want to say is, the book is open. It is evidence-based. Those who wants to practice, again, Honorable Prime Minister stated, because of lack of efficacy and all in Ayurveda, 90% of the Ayurvedic doctors are practicing allopathy. This was his statement in 2015 or 16. So in the sense, everybody knows it. It is an open book. ఇక్కడ ఏమి లేదంటే something they are practicing for their bread and butter and to do the service to the humanity. So that's why what I am saying is, now I have developed, and people should enjoy with the treatment what I have developed, the protocols and all, to give life to the people who have lost hopes. So yes, డాక్టర్ చింతా రవీంద్ర గారు కూడా కొంచెం టైం ఇస్తే సార్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. Yeah. No, we got furthermore regenerated very much, sir. So ఇప్పుడు యాక్చువల్లీ
ఐ థింక్ టుడే చాలా ఇప్పుడు కొంత డాక్టర్స్కి మా పెరిఫెరల్ క్లినిక్స్కి అందరికి కూడా లింక్ షేర్ చేస్తాం సార్. మా పెరిఫెరల్ క్లినిక్స్ వాళ్ళు దే ఫేస్ సమ్ ప్రాబ్లమ్ ఐ థింక్. స్టార్ట్ యువర్ వీడియో చంద్రమోహన్, ఇది వీడియో 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 మనది ఎక్కడ పెట్టాలి? మనం వీడియో వాళ్ళకి ఇవ్వాలిగా. బటన్ ఎక్కడ చూడు, ఇలా పెట్టారా? ఓకే ఓకే ఎంజీ ఓకే వీడియో ఓకే ఓకే. ఏది సార్ అంటే ఇప్పుడు రాజుగారి మీటింగ్ అయిన తర్వాత మనకి అన్ని చాలా క్లియర్ అయినాయి చూడండి వెంకన్న బాబు గారు. సో మనం మహేష్ కేసులో లెవిప్రిల్ మనం డిస్కంటిన్యూ చేసేది కాకుండా దట్స్ వై హీ గాట్ ఇట్ అనమాట. అది నేను అది అదొకటి. తర్వాత ఇప్పుడు దీంట్లో కొంతమంది డాక్టర్స్ ఉన్నారేమో సార్, వీ విల్ టెల్ మీ రికార్డింగ్ అయింది కనుక మళ్ళీ ఈ లింక్ మళ్ళీ అందరికి పెడదురు. షార్టెస్ట్ టైంలో మనం ఇదంతా రివ్యూ చేస్తే ఎక్సలెంట్లీ వీఆర్ డూయింగ్ ఇట్. ఈ పేస్లో వెళ్తే బాగానే ఉంటుంది. ఈ తర్వాత మనం ప్రతిదీ కూడా మనం డాక్టర్ రాజు గారు యాక్చువల్లీ ఎర్లియర్ వీవర్ డూయింగ్ అవర్ ఓన్ ఇంటిగ్రేటెడ్ అప్రోచెస్ ఇంక్లూడింగ్ హోమియోపతి అండ్ ఆయుర్వేద వేర్ ఎవర్ నీడ్, సమ్ టైమ్స్ అలోపతి. ఇప్పుడు మీ మైరకిల్స్ డ్రింక్స్ వచ్చి ఎప్పుడైతే చేరిందో వీ ఫీల్ 100% వీ కెన్ డూ టు ద సిక్ కమ్యూనిటీ అని. ఏ స్టేజ్లో వచ్చినా, చిన్న హెల్త్కి వచ్చినా, అడ్వాన్స్డ్లో వచ్చినా వీ కెన్ డూ ఇట్ అనే కాన్ఫిడెన్స్ మాకు చాలా వచ్చింది. ఇంకొకటి రాజు గారు, నేను ఏం చేస్తానంటే ఇక్కడ వీ హ్యావ్ ఓపెన్డ్ వన్ ట్రస్ట్. ఆ ట్రస్ట్లో ఈవినింగ్ ఇద్దరు ఒక జూనియర్ డాక్టర్లు మా ఇక్కడ మేబీ దే ఆర్ ఆన్ మీటింగ్లో ఉన్నారేమో, డాక్టర్ స్పందన అండ్ హర్షిని అని. వీళ్ళిద్దరిని 4 to 6 ఓన్లీ టు ఎడ్యుకేట్ ద పీపుల్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. మెడికల్ డ్రింక్స్ కానీ మా ఇంటిగ్రేటెడ్ అప్రోచెస్ ట్రీట్మెంట్. మేము ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ మీరు క్యూర్ అన్నారే, జెనెటిక్ బేసిస్ మీద, ఇట్ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ కాన్స్టిట్యూషన్. మేము పర్సనలైజ్డ్ అప్రోచ్ హోమియోపతిక్ మెడిసిన్ ఇస్తూ ఒక 1 lakh పీపుల్ ప్రోగ్రాము స్టార్ట్ చేసినాము. ఇది మేము అఫీషియల్గా మీ ప్రోగ్రాంలో ఒకసారి వెంకన్న బాబు గారితో హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక బిగ్ ప్రోగ్రాంలో దీన్ని లాంచ్ చేస్తాము. ఈ ప్రివెంటివ్ ప్రోగ్రాము ముందే చేస్తూ ఒక 1 lakh పీపుల్కి ఫ్రీగా త్రూ అవర్ ట్రస్ట్ ఒక ఫ్యామిలీలో హెల్త్ కేర్ కిట్ ఒకటి డెవలప్ చేస్తాము. వాళ్ళని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళే ట్రీట్ చేసుకున్నట్టుగా. ఇక మధ్య రకం వచ్చిన జాబులన్నిటికీ వాట్ ఎవర్ దే వాంట్ ఇట్, అలోపతియా ఆయుర్వేదన ఏది బెటరో మేము సజెస్ట్ చేస్తాము. ఏది ఇష్టమంటే వాళ్ళకి ఏ అవసరమైనప్పుడు అది ఇస్తూ మరి ఫైనల్గా ఏ స్టేజ్కైనా మనకు మెడికల్ డ్రింక్ సపోర్ట్ ఉందన్నందుకు మరి వీఆర్ రియలీ రిచ్. నేను అదే చెప్తా ఉంటాను పేషెంట్ అందరికీ, మా దగ్గర ఏ ప్రోటోకాల్ ఉంది అంటే మీరు ఫ్లైట్ ఎక్కి అమెరికా పోయినా అంతకంటే ది బెస్ట్ మేము ఇవ్వగలము, కన్విన్స్ చేసుకొని రండి. పెద్ద పెద్ద చేసినప్పుడు నెఫ్రాలజిస్ట్ మీ రిలేటివ్స్ వాళ్ళ దగ్గరికి, కార్డియాలజిస్టులు కానీ మేము ఏ ఏ ఏ ఏ స్టేజ్లో టేకప్ చేస్తున్నాము, ఎంత సైంటిఫిక్గా టేకప్ చేస్తాను. ఇప్పుడు మా ఓన్ చిల్డ్రన్ డాక్టర్స్ అయినా కానీ కూడా ఇమీడియట్గా స్టాటిన్స్ కానీ లేకపోతే ఆ బ్లడ్ థిన్నర్స్ అది పేపర్ చేయడానికి చాలా భయపడుతున్నారు సార్. బట్ ద వే యూ సెడ్ ఇట్, మీరు ఫస్ట్ బుక్ నేను ఇంకా చదువుతున్నాను, సగం సగం అయిపోయింది రిలీజ్ చేసిన బుక్ సార్. బట్ న్యూ డిజిటల్ బుక్ మీరు మొన్నే పంపారు, దాన్ని నేను ఇంకా చూడలేదు. బట్ ఐఎమ్ సో హ్యాపీ టు బ్లెస్డ్ బై యూ ఇన్ యువర్ బుక్ దట్ నేను 2 daysలోనే ఐ స్టార్టెడ్ సేయింగ్ టు ఆల్ మై పీపుల్ ద అనదర్ ఇన్నింగ్ ఇన్ మై లైఫ్ హెస్ స్టార్టెడ్ అని. సో నిన్న మన కొంచెం హిక్కప్స్, కొంతమంది పేషెంట్ చాలా మంది బాగానే చెప్తున్నారు. మా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ మహేష్ కానీ తర్వాత వాళ్ళ అబ్బాయి ఎడిసన్స్ డిసీజ్కి సింప్లెస్ట్గా లో సాల్ట్ చేయడం వలన ఇబ్బంది వచ్చింది, అది చేసేది కాకుండా అనమాట. సో ఇప్పుడు ఈ ప్రోటోకాల్స్ మనం పర్సనల్ చేయాలి. అసలు వాళ్ళ డ్రగ్ను ఇప్పుడు రాజుగారు చెప్పినట్టు స్టాటిన్స్ అవి ఏం కావు, మిగతావి కొన్ని చూసుకుంటూ ఇక నేను ప్రతి కేసు కూడా ఆ మెడికేషన్స్ నేను చూసుకుంటాను. ఇది ఒక పెద్ద సెట్ బ్యాక్ అనుకున్నాం మేము కానీ, బట్ ఇట్స్ వెరీ వెల్ క్లియర్. And now I would like to add, otherwise I will forget. Okay, sir. Dr. Srikanth is a top, allopathic doctor, professor and head of the department of Devaraja's Medical College. Okay. And he is having a very big hospital, Srinivasa Hospital in Kolar. And he was referred by another Dr. Jagdish from Caribbean Island, West Indies. They're all batchmates in MBBS and MD, MS. And he said the same thing, what you said. He said that, sir, meeki evidence undi. You are authoritatively speaking. Yes, idi sayindi ani. Yalante వాళ్ళకి 4 years నిద్ర వచ్చింది లేదు because of the diabetes. He himself is a top doctor. Wife is a gynaec. But they don't know evidence. That's the reason why the book is the evidence. Okay. And now
Once they go to the book, see the evidences, then brain will automatically work. Because many people in the country, I don't want to mention, they are having reversal program. They make money like anything by using the influencer in the government as well as everywhere. I don't want to take the examples. But Okay. end of the day, whenever there is a research work, it has to be commonly practiced all over the world. Then only that is a science. One organization keeping with them and saying that you put 50,000 rupees, 1 lakh rupees, I will reverse the organ means that is their personal property. So therein, that is not the science. Yeah. So that is for making tons of money by themselves. Okay. But service is very important. Okay. That's the service through the doctors. Okay. That is the most important. Through the doctors means they are the ears and eyes. They are the real Bhagwantudu for the public. ఒక ఆర్గనైజేషన్ మీరు ఆన్లైన్ ఏంటి ఇంత మనీ నేను అది చేస్తాను ఇది చేస్తానంటే దట్ ఈస్ నాట్ ద గుడ్. నౌ యూ ఆర్ ద సీనియర్ మోస్ట్ పర్సన్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ నౌ లైక్ యూ thousands of doctors ఇది ఇస్తే అండ్ హియర్ it is not selling the products, Yes. giving the life. You should tell నోరు బాగుంటే ఇది పని చేస్తుంది, otherwise Okay. don't take. సార్ Don't waste our Sir, time. okay. Don't waste your time. వెంకన్న బాబు గారు, సార్ సార్ రాజు సార్ మేబీ ఇందులో ఈ గ్రూప్ లో ఒక సర్జన్, ఒక జనరల్ ఫిజిషియన్ వాళ్ళ కేసులు నేను ట్రీట్మెంట్ ఇచ్చి కూడా నేను వాళ్ళకి విల్ చేంజ్ ద ప్రోటోకాల్ అని చెప్పేసి చేస్తుంటే సికేడి పేషెంట్స్ వస్తున్నారు. వాళ్ళు కొంత ఇప్పుడు వాళ్ళు వచ్చారు, వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళకి చూపెట్టాను నేను డయాలసిస్ కి వెళ్ళానండి. బట్ ఫస్ట్ యూ హియర్ ఆ బుక్స్ అన్ని మేము వాళ్ళకి సప్లై చేసేసి చూసుకొని డైట్ ప్రిపేర్ అవ్వండి, వీ విల్ ట్రీట్ ఇట్ అని See, ఫాస్ట్ గా ఎడ్యుకేట్ చేస్తున్నాం. I am telling you, Dr. B.A. McDay, top cardiologist. Yes, sir. He has got, national, international award, Padma, Shri, so many things he has got. Okay. He says that once if you take statins and blood thinners, it will mask the liver. Liver is the main organ which will absorb glucose as and when we eat, and it get released from the food, and it will be get converted into glycogen, and it will release according to the requirement of the body. When you mask it, then where it goes, it will be in the blood only. Because of that uncontrolled sugar level, taking Okay. tablets, taking insulin, thereafter neurobin, that is the vitamin B12, vitamin D, then slowly it will start dilating all blood vessels. Then it will start diabetic nephropathy. Firstly, diabetic neuropathy. They don't get sleep. Thereafter, blurry eyes, diabetic retinopathy. Thereafter, nephropathy. End up with then dilated cardiomyopathy. In the sense, again, gut problem. So many problems. Intinta synthetic medications. Arme aushadhamu. Emante evidences is very important. For even if I am in your shoes, I too ask the same questions. Where is the evidence? Yes. బుక్ లో అంతా ఉంది. ఇప్పుడు అమెజాన్ లో హార్డ్ బుక్ బై అనదర్ 2 weeks. ఇప్పుడు సాఫ్ట్ కాపీ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అవైలబుల్ అనదర్ ఇన్ ఫ్యూ డేస్. సో దానికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ రియలీ we should educate, because see, it is a CME, continuing medical education. Yeah. And when I was in one CME in Hyderabad 2 years back, one Ayurvedic doctor asked me one question. Sir, in Ayurveda, there is no solution for end stage. Atyanta, asadhya rogam ki em ledu ani. Another doctor answered, no, where Charka has written not to do research. This is a further then yes, kept quiet. Because this is basically researched one. Yes. And so that is the most important. Yes, sir. Small request, sir, Raja sir. So, behalf of Ravinder sir, me and Vijay Lakshmi garu, we started one. I wanted to share. No. Vijay Lakshmi have remembered me. I wanted to share one document. CKD, IgA nephropathy. Yes. When he came after taking, her reference, VIP reference, and he came and literally speaking, I scolded him, saying that you are a young boy, smart boy, and have you followed honestly my diet? Otherwise, don't take. It's a waste of money. Then I am telling you,
he has immediately got, no, sorry, sir, I am unable to do IgA nephropathy. Chetanani. Chudandi, after scolding him, he has left all these tablets: Diter, Apexator, Levosola, Rizacor, Pandy, Oxra, Vaseline, Shelcal, Bacterium, and Omochek, and Tyranam. ఇదంతా ఇది. ఇప్పుడు రిజల్ట్ ఇచ్చిన్నారు, చూడండి. Hi sir, there is an update in my health. Creatinine level were on. నేను ఎప్పుడు తిట్టిండానో అప్పుడు it was 8.9. The 12th, I thrashed him. Don't take my treatment like that. If you take, my book has to be read properly. 12th 8.9, 21st 5.16, 26th 3.47. He left one dialysis. He is concerned in EGFR food. I said that even 5 also I have cleared it. See all the reports he has sent. So this is the way that's the reason why people will wait for hours together to meet me to take my scoldings. Because the reason is they have done some mistakes. They have not followed. I told 2 times flax diet has to be consumed. Only 1 time. They have not taken raw vegetable juice. I told them little bit has to take. They think that they go according to their own way. Then you die. Like, a dead body, you have to sleep for 4 hours for dialysis. Young boy. And I told him, nobody will give, a girl to you for marriage if you are in dialysis. Or even if you get transplant also, they are very much afraid to give. ఎప్పుడు ఎక్కడ డయాలిసిస్ అవుతుంది దానికే నేనేం చెప్పిందని అది చేయాలని. See the result. Now Sangeeta is the really goddess to him. Because that day, because it's huge rush patients. I got reference and immediately I told my secretary, she brought, and then immediately I started scolding, like, how the teachers are scolding to the students. So that is the way in which, body will respond. IgA nephropathy, there is an autoimmune disorder in chronic kidney disease. Like, PKD. PKD, I have not seen much results, and very rare patients. Genetical CKD diseases. Sir, Hyderabad unit is right now in branding. 50% happened. I will Yeah. Now I will discuss with my son. more time for 2 Huh? minutes, sir. Just I will share, sir. Wow, really great. Wonderful. 50% branding is over, sir. Yeah, great. Really great. It will be a model to the nation. Nation model you have created. You are really great, Babu Garu. My God, really great. Anyway, we will plan it today. I'll discuss with my son, and we will come in first week or second week. Okay. Great. Super. But anyway, in my treatment protocol, Panchakarma is not there. Wherever it is necessary, in Ayurveda you can give. My treatment protocol is everything is food. Okay. And everything is internal cleaning. So of course, about this flax diet is nothing but the, Body cleansing. that is a Panchakarma only in a cheapest cost. So anyway, Yes, sir. you have kept everything. I'm extremely happy, and we will make it 100%. Yes, sir. Please. Okay. Thank you very much. Everybody is waiting for dinner to me, and also I'm thankful to all of them. Okay. Who are waiting. You are hearing almost 2 hours. 8, 9, 10 now, 9:55. So thank you, sir. Thank you very much. Like this, every week we will conduct at least. No. I would like to. One gentleman asked the question, monkey diet. I just wanted to show what I am taking in monkey diet. I have seen. That is very, very important. And 1 second. It is in sharing is opened. Yes, sir. Okay. Then I will show you. Because సార్ మంకీ డైట్ అంటే ఏం సార్?
అదే నేను చూపిస్తుంటాను ఇప్పుడు. 1 సెకండ్. మంకీ డైట్ ఇస్ టోటలీ అన్కుక్డ్ డైట్ వితౌట్ నేను అదే చూపిస్తాను ఇప్పుడు, జస్ట్ చూపిస్తాను. ఐఎమ్ జస్ట్ ఐఎమ్ టేకింగ్ దట్ ఫోటో. చూడండి, ఆమెట చూడండి, కోకోనట్ ఆయిల్ విత్ ఇది శనగిత్నాలు. దిస్ ఈజ్ అ కోకోనట్ ఆయిల్ విత్ హనీ అండ్ దిస్ కోకోనట్ అండ్ దిస్ వన్. ఇది నేను తినేది, నేను చెప్తా ఉన్నాను. చూడండి ఎట్లా ఉంటుంది. ఈవెన్ డయాబెటీస్ పేషెంట్ బ్లడీ వీఆర్ థింకింగ్ దట్ డయాబెటీస్ ఇదైతే నో, డయాబెటీస్కి ఇది అమృతము ఫ్రూట్స్. అదంతా నేను షేర్ అవ్వట్లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్. షేర్ అవ్వాలా? బాయ్ బాయ్, గుడ్ నైట్. తర్వాత వెంకన్న బాబు గారు ఈ రికార్డింగ్ అయిన తర్వాత లింక్ పెట్టి మళ్ళీ చూడని వాళ్ళంతా చూస్తారు. మా క్లినిక్ వాళ్ళకి ఇబ్బంది అయినట్టున్నది. సో జస్ట్ గో ఎట్ దెన్. వండర్ఫుల్. చాలా మంది వెరీ మచ్. బాగా జూమ్ లో ఎట్లా అటెండ్ అవ్వాలి అర్థం కాక చాలా దాదాపు 50 మెంబర్స్ పైన ఇంకా సెట్ చేస్తున్నా రాలేదు. వాళ్ళకు ట్రైనింగ్ వాళ్ళు జూమ్ గురించి. ఈ రికార్డింగ్ లింక్ పెట్టేస్తే జస్ట్ దే విల్ గో త్రూ ఇట్, నో ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, రాజు సార్. ఓకే, గుడ్ బిగినింగ్, బాగుంది, నో ప్రాబ్లం. ఎంతమంది పార్టిసిపేట్ అయ్యారు ఇప్పుడు? 45 మెంబర్స్ అయ్యారు సార్ మొత్తం. ఇప్పుడు 32 లైవ్ లో ఉన్నారు ఇంకా. ఓకే 32 మెంబర్స్ అంతా వీళ్ళు మన పేషెంట్స్ ఉన్నారా? ఉన్నారు సార్, పేషెంట్స్ ఉన్నారు. ఓకే. సో లలిత గారు ఏమైనా డౌట్ ఉందా ఇప్పుడు మీకు? జస్ట్ మీరు యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్ టు మీ ఆల్సో, నో ప్రాబ్లం. లలిత గారు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. వి ఆర్ హియర్ ఓన్లీ, నో ప్రాబ్లం. జస్ట్ అన్మ్యూట్ చేయండి, మైక్ అన్మ్యూట్ చేసి మీరు ఇంకేమైనా అడగాలనుకున్నా కానీ యూ కెన్. ఎవ్రీ వీక్ ఒక సెషన్ పెట్టండి ఇట్లా జూమ్ మీటింగ్ పేషెంట్స్. ఓకే, ఫైన్. తప్పకుండా ఎవ్రీ ట్యూస్డే సార్, ఆల్రెడీ రావు సార్ రిక్వెస్ట్ చేసాం. ఎవ్రీ ట్యూస్డే ఈవినింగ్ 8 o'clock సేమ్ టైం, 8 o'clock అట్లీస్ట్ 1 hour మనకి. 1 hour ఎవ్రీ ట్యూస్డే వీఆర్ ప్లానింగ్ దట్. ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి ఈ రోజు స్టార్ట్ చేసాం. ఎవ్రీ ట్యూస్డే విల్ గో ఫర్ దట్ విత్ డాక్టర్స్, పేషెంట్స్. చెప్పండి మేడం. లలిత గారు, మహేష్ గారికి ఎలా ఉంది? లలిత ఓకే, సరే. ఇవాళ అయితే బాగానే ఉన్నాడు. అయితే మళ్ళీ ప్లాన్ చేస్తాము. ఇదేమైందంటే లెవిప్రిల్ స్టాప్ చేయకపోయేది ఉండే అన్నమాట, అర్థమైంది కదా. అది కంటిన్యూ చేస్తూ మళ్ళీ మేము రీషెడ్యూల్ చేసి డైట్ ఇమ్మీడియట్ గా, డైట్ అయితే ఈజీగా ఉంటది, డైట్ కంటిన్యూ చేయండి, డైట్ ఆపొద్దు. చేస్తూ చూడని వేస్తూ విల్ గో స్లో, నో ప్రాబ్లం. ఇప్పుడు అర్థమైంది. అసలు లెవిప్రిల్ ఆపేది కాకుండా అదొకటి జరిగింది. తర్వాత మా అఖిల్కి ఏమో అది లో పొటాషియం ఇవ్వకూడదు అసలు. అంటే ఇప్పుడు మనకి సాల్ట్ ఆయనకి ఎక్కువనే ఇవ్వాలి. ఇప్పుడు మనకి కిడ్నీ డైట్ అనగానే కిడ్నీ డైట్ లో సాల్ట్ ఇచ్చి అన్రెస్ట్రిక్టెడ్ వాటర్ అని చెప్తాను చూడండి. అట్లా ఇవన్నీ కొన్ని పర్సనలైజ్ వాళ్ళ ప్రాబ్లంకి వచ్చే వరకు అవి పనికిరావు. సో ఇట్లా చేస్తూ మళ్ళీ రివ్యూ చేద్దాము, నథింగ్ టు వరీ ఐ సర్చ్. అది ఇప్పుడు అన్ని బాగానే ఉన్నాయి. వాళ్ళది ఒకటే నాకు ప్యానిక్ అయ్యిండే నిన్న మొన్న కొంచెం ఎవరికి. మేము టూర్ వెళ్ళి వచ్చాము, ఇట్లా అయ్యేసరికి అని. సరే ఇప్పుడు అని క్లారిటీ మేము చెప్పకముందే ఈ టోల్డ్ కదా, లెవిప్రిల్ డిస్కంటిన్యూ చేసేది లేకుండా అని అన్నారు. మరి అది అవుదా, మిస్గైడ్ అయిపోయిందా? మన రాహుల్ చెప్పారా, ఎవరు చెప్పారా? మీరు చెప్పగానే రాజు సార్ కాల్ చేశాను, డాక్టర్ రాహుల్ కాల్ చేశాను, మాట్లాడాను. మళ్ళీ లలిత మేడం కాల్ చేశాను, గాయత్రి మేడం అంతా కూడా దాదాపు ఒక 3-4 hours దీని మీదనే డిస్కస్ చేసి వాట్ ఈస్ వాట్ అని ఇచ్చేసాం. ఆపాల్సిన అవసరం లేదు, దే కెన్ కంటిన్యూ విత్ ద లెవిప్రిల్. అట్లా అది అలోపతిక్ డ్రగ్స్ డిస్కంటిన్యూ అయినప్పుడు అది మా నోటీస్ తీసుకొస్తే వీ లుక్ ఇంటూ ఇట్, ఏం కాదు. ఇప్పుడు చెప్పింది ఏంది, ఓవర్లోడ్ అయ్యేటి అన్ని తిన్నర్స్ అదిదంతా కూడా లివర్ మాస్క్ చేస్తాయని, అవిటికి భయపడక్కర్లా. కానీ ఇంకా ఇప్పుడు జనరల్ ఫిజిషియన్స్ వాళ్ళు కూడా కొంత విల్ లుక్ ఇంటూ, నో ప్రాబ్లం. స్టెప్ బై స్టెప్ అన్ని సక్సెస్ స్టోరీస్ కదా. 25 మందిలో అందరికీ బాగుందని అంటున్నారు. అట్లా ఆయనదే మన వినోద్ అవన్నీ తీసుకున్నాడు కదా, ఏ డే విల్ కమ్. ఇంకా మేము ఫైనల్ గా రికవరీ అయిన తర్వాత కూడా వాళ్ళకి సింపుల్ గా హోమియోపతిలో కూడా వాళ్ళ తత్వాన్ని బట్టి ఒక డోస్ ఇవ్వడం, విల్ క్లబ్ లాటర్ అని స్లోగి. సో రైట్ ఫ్రమ్ బిగినింగ్ టు అది. వెంకన్న బాబు గారు మా వాళ్ళు ఒకటి గెట్ టుగెదర్ ఒకటి పెడుతున్నారు హైదరాబాద్ లో 7th June. సరే నేను వాళ్ళకి అప్పుడు ఏమన్నా చేస్తాను, అక్కడ ఏమన్నా 1 hour మాట్లాడతారంటే అప్పుడు చూద్దరు కానీ విల్ ప్లాన్. ఓకే నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో ఈ రోజు అటెండ్ ప్రతి ఒక్కరు కూడా మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. లింక్ అందరికి పెట్టేయండి, అది రికార్డింగ్ అయిన తర్వాత పీపుల్ విల్ లుక్ ఇంటూ ఇట్. ఓకే.